సో అందరికీ శుభోదయం, పెద్దలందరికీ నమస్కారాలు, విద్యార్థులకు స్వాగతం. ముందుగా ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు నిన్న జరిగినటువంటి 2 చిన్న తప్పిదాలను కరెక్ట్ చేసుకుని అక్కడి నుంచి ఈరోజు క్లాస్లోకి వెళ్తానని చెప్పుకుంటున్నాను. తప్పిదాలంటే అది వెళ్ళేటువంటి వేగంలో దొరికినటువంటి చిన్న పొరపాట్లు, మన్నించాలి. ఒకటి, చిన్న ప్రేమలు చెప్పేటప్పుడు వేగస్ నాడి ప్రేరేపిస్తుంది, సహానుభూతి నాడి నిరోధిస్తుందని చెప్పాము. అది సింపాథెటిక్ నర్వ్ అనేది ప్రేరేపిస్తుంది, పారాసింపాథెటిక్ నర్వ్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది, నిరోధిస్తుంది, వేగస్ నాడి కాదు. సో దాన్ని విద్యార్థులు కరెక్ట్ చేసుకోవాలి. అలాగే రెండవది వచ్చి క్లోమం గురించి చెప్పేటప్పుడు శరీరంలో నాళ వినాళ గ్రంథులు ఉన్నటువంటి ఒకే భాగం అని నేను ప్రస్తావించినట్లున్నాను. సో దానికి మన్నించాలి. శరీరంలో ఇంకా ఇతరత్ర భాగాల్లో ఇంకా అనేకమైన భాగాలు కూడా నాళ వినాళ గ్రంథులు కలిగి ఉన్నాయి. జీర్ణ వ్యవస్థలోనే తీసుకున్నట్లయితే మనకు జఠరాశయము, చిన్న ప్రేవుల్లో కూడా, కాలేయంలో కూడా నాడీ ప్రచోదనాల వల్ల కొన్ని హార్మోన్లు స్రవించబడి జీర్ణంలో ఉన్నటువంటి జఠరస గ్రంథులను వాటిని ప్రేరేపిస్తాయి. సో ఇతర భాగాల్లో కూడా నాళ వినాళ గ్రంథులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. ఈ రెండింటిని మీరు గ్రహించాలని కోరుకుంటూ ఈరోజు క్లాస్లోకి వెళ్తున్నాను పెద్దల అనుమతితో. మొదటగా రెండవ భాగం ఏంటంటే జీర్ణ వ్యవస్థ నిర్మాణం. ఎందుకంటే నిన్న మనం జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి పూర్తి అవయవాలు ఏ విధంగా నిర్మితమై ఉన్నాయి, ఆ భాగాల్లో ఉన్నటువంటి అవసరమైనటువంటి గ్రంథులు కానీ ఇతరత్ర నిర్మాణాలు కానీ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయని చూసాము. ఈరోజు తీసుకున్నటువంటి ఆహారం, నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారము ఏ భాగాల్లో ఏ విధంగా మార్పులు చెందుతుంది అనేది తెలుసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ పూర్తిగా మనం తెలుసుకున్నట్లు అవుతుంది. దానిలో మొదటిగా మనము జీర్ణ క్రియలోకి వెళ్లే ముందు మనం తీసుకునే ఆహారంలో నిన్న శ్లోకంలో చెప్పుకున్నట్టు పచామ్యం చతుర్విధం, 4 రకాలైనటువంటి పదార్థాలు మన ఆహారంలో ఉన్నట్లయితే ఆ 4ంటిని సమపాల్లో జీర్ణం చేసి తుదిగా మనం తీసుకునే విధంగా తయారు చేయడమే జీర్ణక్రియ. అలాంటి మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు మనం చూసినట్లయితే, నేను ఇక్కడ క్లుప్తంగా మాత్రమే చెప్తున్నాను, విశదీకరణ ఏముండదు, కాబట్టి మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. మొదటిది, పోషక పదార్థాలను మనకు ముఖ్యంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే తీసుకునేటువంటి పరిమాణాన్ని బట్టి వీటిని విభజించడం జరిగింది. అంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే దాన్ని స్థూల పోషకాలు అన్నారు. అతి స్వల్పంగా, అతి తక్కువగా తీసుకున్నట్లయితే వాటిని సూక్ష్మ పోషకాలు అన్నారు. దానిలో మొదటిగా తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ లో ఉన్నటువంటి మూలకాలు ఏమని చూసినట్లయితే కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటి యొక్క నిర్మాణ పరిమాణాలు, వాటి యొక్క సమ్మేళనాలు వేరుగా ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు ఇవే రసాయనిక పదార్థాలు యొక్క మూలకాలు అన్నింటిలోనూ ఉంటాయి. సో పిండి పదార్థాలు ఉన్నటువంటి కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇది రోజుకి ఈ యొక్క పిండి పదార్థాలు రమారమి ఒక ఆరోగ్యవంతమైన యుక్త వయసులో ఉన్నటువంటి 400 నుంచి 500 గ్రాములు రోజుకి అవసరం అవుతారు. 1 గ్రాము కార్బోహైడ్రేట్ 4.11 కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది. మనము ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి వివిధ శక్తులు, ఎనర్జీలను చూసినట్లయితే వాటిని మనం కొలిచే విధానము క్యాలరీల్లో కొలుస్తాము. సో ఇక్కడ కిలో క్యాలరీస్ 4.11. దీన్నే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే 17.7 కిలోల జౌల్స్. క్యాలరీస్ నే ఇంకొక పరిమాణంలో చెప్పుకోవాలి, జౌల్స్ లో చెప్పుకోవాలంటే 17.7 జౌల్స్ల శక్తిని 1 గ్రాము పిండి పదార్థం ఇస్తుంది. అనగా ఇది శరీరానికి అవసరమైనటువంటి మొత్తం శక్తిలో 2/6 వంతు శక్తిని పిండి పదార్థాలు ఇస్తాయి. ఇవి మనకు సాకరైడ్ రూపంలో అందుబాటులోకి ఉంటాయి. సాకరైడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పోలీసాకరైడ్స్. మోనో అంటే ఒకే అణువు కలిగినటువంటివి, డై అంటే 2 కలిగినటువంటిది, పాలీసాకరైడ్స్ అంటే అనేకమైనటువంటి అణువులు కలిగినటువంటిది, చక్కెరలు కలిగినటువంటిది, కాబట్టి దీన్ని సాకరైడ్స్ అంటారు. ఇవి మనకు సాకరైడ్స్ రూపంలో
దొరుకుతాయి. ఒకవేళ పిండి పదార్థాలు మనం అధికంగా తీసుకున్నట్లయితే ఆహారంలో తీసుకోవాల్సిన మోతాదు కన్నా ఎక్కువ పరిమాణంలో తీసుకున్నట్లయితే ఏమి ఏర్పడుతుంది అన్నట్లయితే అనారోగ్యం ఏర్పడుతుంది. దీనికి మనకు ఉదాహరణగా తీసుకోవాలంటే ఏదైనా పండుగ రోజుల్లో పర్వదినాల్లో ఇంట్లో పిండి వంటలు ఎక్కువగా చేస్తారు. ఆ రోజు మనం అధికంగా పిండి పదార్థాలు తీసుకుంటున్నాము. తీసుకున్నప్పుడు మనకు ఒక విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది, జీర్ణక్రియలో ఒక విధమైనటువంటి అవరోధం ఏర్పడుతుంది. అది ఒక విధంగా వేరే కారణాలు కూడా కావచ్చు, తలనొప్పి రావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, లేదా ఇండైజెషన్ కావచ్చు, అజీర్తి కావచ్చు, కొంతమందికి విరోచనాలు కూడా కావచ్చు. సో అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకున్నట్లయితే అనారోగ్యానికి దారి తీస్తుంది. ఈ పిండి పదార్థాలు జీర్ణక్రియలో చివరికి ఏంగా మారుతాయంటే గ్లూకోజ్ గా మారి శోషించబడి మొదటగా కాలేయానికి తీసుకుని పోబడతాయి. అది తర్వాత తెలుసుకున్నాం. రెండవ దాన్ని చూసినట్లయితే ప్రోటీన్స్, మాంసకృతులు. దీనిలో ఉన్న మూలకాలు మనం చూసినట్లయితే కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ కూడా ఉంటుంది. దీనిలో నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రోజుకి మనము ఒక వ్యక్తికి 100 గ్రాముల అవసరం ఉంటుంది. 1 గ్రాము మాంసకృతులు పిండి పదార్థాలు ఇచ్చిన విధంగానే 4.11 కిలో క్యాలరీస్ల శక్తిని ఇస్తుంది. అంటే మొత్తం శరీరానికి కావాల్సినటువంటి శక్తిలో 1/6 శక్తిని మాంసకృతులు ఇస్తాయి. దీనిలో ఎక్కువ శాతం 16.96% నత్రజని ఉంటుంది, నత్రజని ఉంటుంది. ఈ నత్రజని శరీరంలో మనకు వివిధ అమినో యాసిడ్స్ వాటిని తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాంసకృతులు దేనికి అవసరం అంటే పిల్లలకైతే శరీర అభివృద్ధికి మరియు వాటి యొక్క అవయవ అభివృద్ధికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. పెద్దల్లో అయినట్లయితే కండర మరమ్మతులకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే హెవీగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, అధికంగా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, శిక్షణ తీసుకున్న తర్వాత మనకి ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు పెంచుతారు. కారణం ఏంటంటే సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లు ఇస్తారు. తద్వారా హాని జరిగినటువంటి కండర తంతువులు తమకు తాముగా మరమ్మతు చేసుకొని తిరిగి రేపటి యొక్క శిక్షణకు సంసిద్ధమవడానికి, విశ్రాంతిలో తయారు చేసుకోవడానికి ఈ యొక్క మాంసకృతులు చక్కగా ఉపయోగపడతాయి. ఈ మాంసకృతులు కానీ లోపించినట్లయితే శరీరంలో పిల్లలలో క్వాషియార్కర్, మర్షు అనేటువంటి వ్యాధులు వస్తాయి. అంటే లోపల మాంసకృతులు సరిపోవడం వల్ల శరీర అభివృద్ధి అనేది నిరోధించబడుతుంది. సో మాంసకృతులు తగిన మోతాదులో ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ క్రొవ్వులు. వీటిలో ఉన్నటువంటి మూలకాలు చూసినట్లయితే మనము కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్ పిండి పదార్థాలు ఏముంటాయి అలానే ఉంటాయి. వాటి సమ్మేళన విధానం మారుతుంది, వీటి యొక్క కాంపౌండ్స్ మారుతాయి. అందుచేతే ఒకటేగా ఉన్నాయి అన్ని ఒకటే అనుకోకుండా నేను ఊరికే మీకు మూలకాలు ఏముంటాయి తెలియజేయడానికి ఈ విధంగా క్లుప్తంగా చెప్తున్నా. రోజుకి 100 గ్రాముల క్రొవ్వులు అవసరము. 1 గ్రాము క్రొవ్వు పదార్థము 9.45 కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది. అనగా రమారమి 38.76 కిలో జౌల్స్ల ఎనర్జీని శరీరానికి అందిస్తుంది. అత్యధికమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి మాంసకృతులు. ఇది మొత్తం శక్తిలో 1/6 మాత్రమే ఇస్తుంది. కారణం ఏంటంటే ఇవి జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపల శరీరానికి అవసరమైన శక్తిని మనకు పిండి పదార్థం అందిస్తూ ఉంటుంది. పిండి పదార్థాలు తగ్గినప్పుడు ఈ యొక్క క్రొవ్వు పదార్థాలు మనకు శరీరానికి శక్తిని అందించడానికి ముందుకు వస్తాయి. ఇవి శరీరంలో లిపిడ్లు మరియు కొలెస్ట్రాల్ రూపంలో నిల్వ చేయబడతాయి. మనం చర్మం కింద చూసినట్లయితే క్రొవ్వు పొర ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఈ కొలెస్ట్రాల్, లిపిడ్ల రూపంలో ఈ యొక్క అధిక క్రొవ్వులన్నీ కూడా మిగల్చబడతాయి, అక్కడ స్టోర్ చేయబడతాయి. వీటిని కానీ అధికంగా తీసుకున్నట్లయితే, క్రొవ్వులను మనం అధికంగా తీసుకున్నట్లయితే మొదటగా అజీర్తి చేస్తుంది. ఎప్పుడైతే అజీర్తి చేస్తుందో అవి జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీర్ణాశయంలో దాన్ని ఖాళీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే డిలే ఇన్ ఎంప్టీయింగ్ అంటే మనం దాన్ని ఖాళీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో ఆ సమయం లోపల మనకు అజీర్తి రావచ్చు. దానికి సంబంధించిన ఇతర కారణాలన్నీ కూడా మనకు శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. క్రొవ్వులు శరీరంలో మోతాదుకు మించి తగ్గినట్లయితే, తక్కువ ఉన్నట్లయితే మనకు
విటమిన్లు తీసుకున్నట్లయితే రెండుగా విభజించారు. నీటిలో కరిగేటివి, క్రొవ్వులో కరిగేటివి, వాటర్ సొల్యుబుల్, ఫ్యాట్ సొల్యుబుల్. ఆ విధంగా క్రొవ్వులు తగ్గినప్పుడు ఆ క్రొవ్వులో కరిగే విటమిన్ల యొక్క సంశ్లేషణ అనేది తగ్గిపోతుంది, శోధించుకోవడం అనేది తగ్గిపోయి శరీరంలో విటమిన్లు లోపిస్తాయి. ఇవి స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు చూసినట్లయితే దాంట్లో విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటివి సూక్ష్మ పోషకాలుగా చెప్పబడతాయి. ఎందుకంటే వీటిని అతి తక్కువ శాతం మనం తీసుకుంటాము. వీటి యొక్క ముఖ్య విధులు ఏంటంటే శరీర రక్షణ మరియు నియంత్రణ చేస్తుంటారు. జీవక్రియల నియంత్రణ చేసేటకు ఈ యొక్క విటమిన్లు అనేటివి, ఖనిజ లవణాలు అనేటివి తోడ్పడుతూ ఉంటాయి. ఇది ఉదాహరణ తీసుకున్నట్లయితే రక్తంలో ఐరన్ ఉంది, B12 కావాలి, B6 కావాలి. ఇవన్నీ కూడా ఏదో ఒక మూలకాన్ని కలిగి ఉంటుంది. B12 తీసుకున్నంటే కోబాల్టిన్ కలిగి ఉంటుంది. అయోడిన్ థైరాయిడ్ గ్రంథికి ఉపయోగపడుతుంది. సో ఇలా అనేకమైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు శరీర అభివృద్ధికి మరియు నియంత్రణకు, జీవక్రియల నియంత్రణకు చాలా ఉపయోగపడతాయి. ఈ విటమిన్స్ అనేది దాన్ని తీసుకున్నట్లయితే ఇది రెండు పదాల కలయిక చేత ఏర్పడింది. విటా ప్లస్ అమినో. విటా మీన్స్ లాటిన్ లో జీవము, లైఫ్. అమినో మీన్స్ అమినో ఆమ్లములు, అంటే జీవానికి అవసరమైనటువంటి అమినో ఆమ్లములు అని అర్థం. ఈ యొక్క విటమిన్ యొక్క ఎక్కడ ఎవరికి ఎక్కువ అవసరం అవుతుందని తీసుకున్నట్లయితే అనారోగ్యస్తులకు, ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తులకు మరియు స్థూలకాయలకు ఎక్కువ మోతాదులో విటమిన్లు అవసరము. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవక్రియల విధానం మారుతుంది కాబట్టి లైఫ్ స్టైల్ డిపెండ్ చేసుకుని వీళ్ళు ఎక్కువ శాతం విటమిన్లు తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కింద రెండు పదాలు ఉన్నాయి, ఎవిటమినోసిస్ అండ్ హైపోవిటమినోసిస్. ఎవిటమినోసిస్ అంటే దీర్ఘకాలంగా శరీరంలో విటమిన్లు మనం సరఫరా చేయనట్లయితే, లోపించినట్లయితే దాన్ని ఎవిటమినోసిస్ అంటారు. దీర్ఘకాలంగా చాలా ఎక్కువ కాలం మనం విటమిన్స్ తీసుకోకుండా శరీరంలో లోపించినట్లయితే వాటి ప్రభావం చేత ఏర్పడిన దాన్ని ఎవిటమినోసిస్ అంటారు. హైపోవిటమినోసిస్ అంటే మనం తీసుకునే ఆహారంలో తగినంత శాతము నిత్యము ఈ యొక్క విటమిన్స్ అందించలేకపోతే హైపోవిటమినోసిస్ అంటారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క శరీర నిర్మాణము, ధర్మశాస్త్రంలో హైపో, హైపర్ అనే పదాలు తరచుగా వస్తూ ఉంటాయి. హైపో అంటే తక్కువ అని, హైపర్ అంటే ఎక్కువ అని. ఇది ఎండోక్రైన్ సిస్టంలో వినాల గ్రంథులు తీసుకున్నట్లయితే హార్మోన్ స్రావకములు ఎక్కువైనట్లయితే, సాధారణం కన్నా ఎక్కువైనట్లయితే హైపర్ సిక్రిషన్, సాధారణం కన్నా తగ్గినట్లయితే హైపో సిక్రిషన్. వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది మనకు అక్కడ డీటెయిల్ గా వివరంగా చెప్పుకోవచ్చు. సో హైపోవిటమినోసిస్ అంటే తగిన మోతాదులో అవసరమైనటువంటి విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు కానీ శరీరానికి అందనట్లయితే ఏర్పడేటువంటి స్థితిని హైపోవిటమినోసిస్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది నీరు. ఇది మొత్తం శరీరంలో 70 నుంచి 75% బరువు కలిగి ఉంటుంది. నీటి శాతం మాత్రమే శరీరం మొత్తంలో. ఎందుకంటే శరీరంలో ఉండే అన్ని ద్రవాలు ఏర్పడడానికి లేదా వాటి యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నీరు చాలా అవసరము. ఈ యొక్క నీటిని చూసినట్లయితే వాటర్ అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే W స్టాండ్స్ ఫర్ వాషింగ్ అవుట్. వాష్ అవుట్స్ వాట్. ఏంటి దాన్ని బయటికి పంపుతుందంటే టాక్సిన్స్, విష పదార్థాలు. శరీరంలో ఏర్పడినటువంటి కొన్ని మలిన పదార్థాలు, విష పదార్థాలను శరీరం బయటకు పంపడానికి తోడ్పడుతుంది నీరు. ఏ విధంగా అంటే మూత్ర విసర్జన, నీటి ఆవిరి రూపంలో, నిశ్వాసము, అదేవిధంగా చెమట రూపంలో మనకు శరీరం బయటకు పంపడానికి నీరు తోడ్పడుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ లూబ్రికెంట్ అండ్ అడ్హెసివ్. ఇది పదార్థాలు ఒక దగ్గర నుంచి ఒకటి వెళ్ళడానికి లేదా ప్రయాణం చేయడానికి ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. అదేవిధంగా శరీరం లోపల ఉన్నటువంటి కణాలు ఒకదానితో అతుక్కోవడానికి ఇది ఒక జిగురు లాగా పనిచేస్తుంది. అడ్హెసివ్, అతుక్కోవడానికి, అంటించడానికి తోడ్పడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఏదంటే నీరు. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్పోర్టర్, రవాణాకు పనికి వస్తుంది. ఇది రక్తంలో కలిసి లేదా మ్యూకస్ ద్రవంలో ఉండో, లింపు ద్రవాల్లోనో నీరు ఉండి లేదా లాలాజల గ్రంథుల్లో నీరు ఉండి అవి పదార్థాన్ని కలుపుటకు మరియు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి శరీరంలో తీసుకుపోవడానికి ఒక రవాణా
పరికరం లాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎనర్జీ గివర్ ఫర్ ద బాడీ. శరీరంలో శక్తిని ఇవ్వడానికి నీరు చాలా తోడ్పడుతుంది. ఎందుకంటే మనకు అనేకమైనటువంటి రసాయనిక చర్యలు చూసినట్లయితే హైడ్రాలసిస్ అనేది ఒకటి పదం వినబడుతుంది మనకు. జల విశ్లేషణ అంటే ఈ నీటి ద్వారా అది విశ్లేషించబడి ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది. ఆ శక్తి మనకు జీవక్రియలకు లేదా ఏదైనా పని చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఇది ఒక శక్తిని ఇచ్చేటువంటి పదార్థంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. చివరిది రెమెడీ ఫర్ డిసీజెస్. చాలా వ్యాధులకు నీరు తగిన మోతాదులో తీసుకోవడం కూడా ఒక నివారణగా తోడ్పడుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక ప్రోవర్బ్ ఉంది. ది ఎక్స్ట్రా వాటర్ దట్ యు ఆర్ టేకింగ్ డ్యూరింగ్ ద పిల్ గివ్స్ మోర్ బెనిఫిట్స్ దెన్ ఎ డ్రగ్. అంటే మనం ఏదైనా ఒక మాత్ర వ్యాధి వచ్చినప్పుడు ఒక మాత్ర తీసుకుంటున్నప్పుడు నీటితో తీసుకుంటాం. ఆ నీరు తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్, మామూలుగా తాగే నీళ్లు కాకుండా మాత్ర వేసుకునేప్పుడు ఆ ఎక్స్ట్రా వాటరే మాత్ర కన్నా కూడా ఎక్కువగా శరీరానికి ఉపయోగపడుతుంది, మన యొక్క అనారోగ్యాన్ని పాల్గొలుతుంది అనే ఒక ప్రోవర్బు ఒక డాక్టర్ చెప్పారు. ది ఎక్స్ట్రా వాటర్ దట్ యు ఆర్ టేకింగ్ డ్యూరింగ్ పిల్ టేకింగ్ విల్ బెనిఫిట్ మోర్ దెన్ ఎ పిల్. పిల్ అంటే మాత్ర. సో ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ అనేది చాలా, అంటే మనకు నీరు అవసరం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు డ్రై మౌత్, నోరు ఎండిపోయినప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు నీరు తాగాలి అని అనిపిస్తుంది. కానీ శరీరం లోపల ఒక కణంలో నీరు అయిపోయినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి నీటిని అది తీసుకుని వాడేస్తూ ఉంటుంది. అలా అనేక భాగాల్లో డ్రై అయిన తర్వాత చివరి లక్షణంగా మనకు డ్రై మౌత్ ఏర్పడుతుంది, దాహం అనేది ఏర్పడుతుంది. బట్ ఈ లోపలే మనం దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అనేక వ్యాధులకి దారి తీసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు మాత్రలు అన్నించి ఉన్న నీటిని ఇంకా డ్రై చేస్తారు. సో యాజ్ పర్ ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ప్రతి 20-30 నిమిషాలకు కనీసం 2-3 గుక్కల నీళ్లు తాగాలి. కనీసం 50 ml వాటర్ తాగుతూ ఉన్నట్లయితే మనకు వీలైనన్ని జబ్బులు తగ్గడానికి చాలా అవకాశం ఉంది. రెండవది, నీరు తాగే విధానాన్ని కూడా మనం నేర్చుకుని రాబో కాలంలో మీరు విద్యార్థులకు చెప్పాలని ఆశిస్తున్నాను. నీరు ఎలా తాగంటే జనరల్ గా మనం ఒక బాటిలో లేదంటే ఒక టంబ్లర్లో తీసుకొని నీరు ఇలా పైకెత్తి గుడ్డుగుడ్డా తాగేస్తాం. దట్ డజంట్ హెల్ప్ ఎనీమోర్. అది మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. నీరు తాగడం అనేది పెదాలకు తాకిస్తూ తాగినట్లయితే పెదాలలో ఉన్నటువంటి లిబియన్ గ్రంథులు అనే చిన్న గ్రంథులు ఉంటాయి. అవి సంతృప్తి చెంది మనకు లోపల సంకేతాలు పంపించి నీరు తీసుకుంటున్నారు అనే ఒక భావన కలిగిస్తుంది ఒకటి. రెండోది, నీరు తాగేటప్పుడు కొద్దిగా పుక్కిలి పట్టి తాగడం వల్ల నోటిలో ఉన్నటువంటి లాలాజలం కూడా నీటితో కలిసి శరీరం లోపలికి వెళ్ళి అనేకమైనటువంటి జీర్ణక్రియలకు వివిధమైనటువంటి అనారోగ్యాల ప్రారంభకు చాలా ఉపయుక్తంగా ఉండేది. సో నీరు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు కొద్దిగా పెదవులకు తాకిస్తూ తాగినట్లయితే ఆరోగ్యం చాలా అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా క్లుప్తంగా తీసుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేటివి ఇలా ఉంటాయి. వాటి యొక్క ఉపయోగాలు ఇవి. జీర్ణక్రియ యొక్క దశలను మనం చూసినట్లయితే ఇంజెక్షన్, మొటిలిటీ, మెకానికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, అబ్జార్ప్షన్ అండ్ డిఫెకేషన్. అంటే ఇక్కడ ఇంజెక్షన్ అంటే ఆహారాన్ని తీసుకోవడము, మొటిలిటీ అంటే చలనము, మొబలైజేషన్. ఆహారం మనం నిన్నే చెప్పుకున్నాం, నోటిలో తీసుకున్న ఆహారము వివిధ భాగాల్లో అనేకమైనటువంటి మార్పులకు లోనై చివరిగా వ్యర్థ పదార్థాలు విసర్జించబడుతున్నాయి. సో లైక్ ఏ హోస్ పైప్, ఒక ఎండ్లో తీసుకుంటున్నాం, మధ్యలో అనేక మార్పులు జరిగి పనికిరాని పదార్థాలు మనం ఇంకొక ఎండ్లో విసర్జిస్తున్నాం. దెన్ మెకానికల్ చేంజెస్, ఇక్కడ యాంత్రిక మార్పులు లేదా భౌతిక మార్పులు అనుకోవాలి. భౌతికం అంటే ఒక వస్తువు యొక్క సహజ రూపాన్ని కోల్పోయి చివరిగా వేరొక రూపంలోకి మార్పు చెందుతూ ఉంది. ఉదాహరణకు మనం నోటిలో ఆహారం తీసుకున్నప్పుడు మనం అన్నము మరియు ఏదో ఒక కూరో లేదా మాంసమో కలిపి తింటున్నాం. అది అలానే మనం కడుపులో జీర్ణమవుతుందంటే లేదు. నోటిలో ముందుగా చిన్న ముక్కలుగా చేయబడి అక్కడ కొన్ని క్రియలు జరిగి తరువాత జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ వివిధ పదార్థాలు వివిధ ఎంజైముల సహాయంతో వివిధ రూపాల్లోకి మార్పు చెంది తరువాత అక్కడి నుంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో జీర్ణమై చివరికి గ్లూకోజ్ గా, ఫ్యాటీ యాసిడ్స్
క్రొవ్వు ఆమ్లాలుగా అమినో ఆమ్లాలుగా రూపాంతరం చెంది శోషించడానికి వీలుగా తయారవుతాయి. మనం తీసుకున్నట్టు అన్నము చివరికి గ్లూకోజ్ గా మారుతా ఉంది. అంటే అన్నం అన్నంలాగా కాకుండా అనేకమైనటువంటి మార్పులు చెందుతుంది. దాన్నే భౌతిక మార్పులు లేదా యాంత్రిక మార్పులు అంటారు, మెకానికల్ చేంజెస్. దెన్ కెమికల్ చేంజెస్, ఇవన్నీ భౌతికంగా చిన్న చిన్నవి చేయబడి ప్రయాణించినప్పటికీ ప్రతి చోట కూడా ఏదో ఒక ఎంజైమ్, ఏదో ఒక రసాయనిక పదార్థంతో మార్పు చెంది వాటి యొక్క సంక్లిష్టతను కోల్పోయి సరళంగా మారి చివరి ఉత్పన్నాలుగా మారి శరీర రక్తంలోకి శోషించడానికి వీలుగా తయారవుతోంది. నెక్స్ట్ వచ్చేసి అబ్జార్ప్షన్, శోషణము. చిన్న ప్రేవుల్లో పూర్తిగా జీర్ణమైన తర్వాత ఆ పూర్తిగా జీర్ణమైనటువంటిది నిన్న మనం చెప్పుకున్నట్టు చిన్న ప్రేవుల లోపలి గోడలలో చిన్న చిన్న చూషకాలు ఉంటాయి, వాటిని విల్లి అంటారు. ఆ చూషకాల ద్వారా ఈ యొక్క సూక్ష్మమైనటువంటి పదార్థాలు చివరి ఉత్పన్నాలు శోషించబడి రక్తంలోకి శోషణ ద్రవాల్లోకి పంపించబడి మొదటగా కాలేయానికి తీసుకుని వెళ్తాయి. అక్కడ పూర్తిగా అయిన తర్వాత రక్తము ద్వారా వివిధ శరీర భాగాలకు అందించబడుతుంది. చివరిది విసర్జన క్రియ, అంటే పూర్తిగా జీర్ణమై ఇంకా మిగిలినటువంటి పదార్థాలు ఏమన్నా, శరీరానికి ఉపయోగపడిన పదార్థాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి పెద్ద ప్రేవులు చేరుకుంటాయి. వాటితో పాటు చనిపోయినటువంటి బ్యాక్టీరియా, ఇతర పదార్థాలు, పైత్యరస వర్ణకాలు కొన్ని కలిసి మలంగా మారి పెద్ద ప్రేవు ద్వారా ప్రయాణించి మన యొక్క పురీషనాళం చేరి సంకేతాల ద్వారా చివరిలో పాయుబద్దున్నటువంటి కండర సంవరణి కండరాలు సంకు వ్యాకోచించడం ద్వారా మనం విసర్జన చేస్తున్నాము. ఇది వివిధ దశల్లో జీర్ణక్రియ జరిగేటువంటి పద్ధతి. మొదటిగా చూసుకున్నట్లయితే నిన్న చెప్పుకున్నట్టు నోరు అనేది మొదటి భాగం, మనం ఆహారం తీసుకునేది. ఈ ఆహారం నోట్లో తీసుకున్నప్పుడు మనం ఆహారాన్ని కనీసము 5 నుంచి 30 సెకండ్లు నమలబడుతుంది. పెద్దవాళ్ళు చెప్తారు మనకు ఆహారం అన్నం తినేటప్పుడు నోట్లో అలా వేసుకొని మింగేదిరా, కడుపులో పండ్లు లేవు, నోట్లో పండ్లు ఉన్నాయి, నమలండి అనేసి. అంటే మనం ఆహారాన్ని నోట్లో ఎంత ఎక్కువసేపు నమలగలిగితే అంత ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. లాలాజలం ఎంత ఎక్కువగా మనం ఉత్పత్తి చేయగలిగితే ఆహారం అంత సులభతరంగా లోపల జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. సో ఈ ఆహారాన్ని మనం నోట్లో 5 నుంచి 30 సెకండ్లు నమలబడుతుంది. దాన్ని మాస్టికేషన్ అంటారు. నమలబడడం అంటే మాస్టికేషన్. ఇది ఎలా నమలబడుతుందంటే ఉన్నటువంటి ఆహార పదార్థాలను దంతాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా నమలడానికి దోహదపడుతుంది. అంతేగాని వేసుకున్న ఆహారం అలానే మింగేసినట్లయితే అలా వెళ్ళి జీర్ణాశయంలో చేరి జీర్ణం అవడానికి ఎక్కువ టైం పట్టి ఈ లోపల అనారోగ్య కారణాలు కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. ఈ చిన్న దంతాలు అనేటివి తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా నమలడానికి సహాయపడతాయి. నాలుక అనేది నోట్లో నిన్నే చెప్పుకున్నాం, ఇది ఎపిథీలియల్ టిష్యూతో ఉంటుంది. దీని మీద రుచిని తెలిపే పుటికలు ఉంటాయి. ఆ రుచి ఆధారంగా కూడా అనేకమైనటువంటి గ్రాహకాల ద్వారా మధ్యాముఖంలోకి వెళ్ళి అక్కడి నుంచి సంకేతాలు వచ్చి లాలాజలం ఎక్కువగా ఊరడానికి దోహదపడడానికి నాలుక ఒక విధంగా తోడ్పడుతుంది. అదేవిధంగా ఆహారాన్ని పంటి కిందికి దంతాల కిందికి తోయటకు లాలాజలంతో తోయటకు ఉపయోగపడుతుంది. లాలాజలం సేవించిన తర్వాత బాగా లాలాజలంతో కలిపి ఒక ముద్దలాగా తయారు చేయడానికి ఈ యొక్క నాలుక అనేది చాలా దోహదపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చింతకాయని కొరికినామంట్లయితే పెరోటిడ్ గ్రంథులు అనేవి ఎక్కువ లాలాజలాన్ని స్రవిస్తాయి. పులుపుకి వెంటనే మనం ఇక్కడ నోట్లో కొరికినట్లయితే చెయ్యి చెవుల దగ్గరికి వెళ్తుంది ఆ పులుపు యొక్క తీవ్రతకు. సో ఆ విధంగా నాలుక మీద పడ్డ ఆహారము దాని యొక్క వాసన మరియు రుచుల వలన ఆ యొక్క స్పర్శ జ్ఞానాలతో మనకు లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవడానికి గ్రాహకాలు మధ్యాముఖ యొక్క సహాయంతో లాలాజలాన్ని స్రవించబడుతుంది. అలా స్రవించబడి ఆ నాలుక ఆ యొక్క లాలాజలంతో కలిపి నమలబడిన ఆహారాన్ని ముద్దలాగా చేస్తుంది. ఆ ముద్దలాగా చేసినటువంటి ఆహారము తర్వాత ఏం జరుగుతుందో చూస్తాం. తర్వాత లాలాజలం గ్రంథుల పని ఏంటంటే నేను చెప్పుకున్నాం, ఇది సలైవైన అంటే లాలాజలము స్రవిస్తుంది. రోజుకి 1.5 లీటర్ల సలైవాను లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇది తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న రసాయనిక పదార్థాలను కరిగించడానికి ద్రావణిలాగా ఉపయోగపడుతుంది. సాల్వెంట్. దీంట్లో ఏదైనా వేసి
నీటిలో ఉప్పేసే విధంగా కరిగిపోతుందో ఈ లాలాజలము మన ఆహార పదార్థంలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలను కరిగించడానికి తోడ్పడుతుంది. లాలాజలంలో ప్రమాదమి 99.5% నీరు ఉంటుంది, 0.5% కేవలం ఘన పదార్థాలు ఉంటాయి. ఇది క్షార ధర్మాన్ని కలిగి ఉండింది, ఆల్కలైనిక్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమ్ల లక్షణాలు కూడా ఏర్పడతాయి, కానీ ఎక్కువ శాతం లాలాజలం అనేది క్షార ధర్మాన్ని కలిగి ఉండి 99.5% నీరుని కలిగి ఉంటుంది. ఇది ద్రావణిలాగా పనిచేస్తుంది కరిగించడానికి. దీనిలో ఉన్న ఎంజైమ్లు ఏంటివని చూసినట్లయితే టైలిన్, దాన్ని సలైవరీ అమిలేస్ అంటారు, సలైవరీ అమిలేస్. ఈ యొక్క టైలిన్ అనేటువంటి ఎంజైమ్ వండిన పిండి పదార్థాలను మాల్టోస్ గా మారుస్తుంది. పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ని మాల్టోస్ గా మారుస్తుంది, చిన్న చిన్న ముక్కలు చేసి చక్కెరలుగా మార్చి చేస్తుంది. ఈ యొక్క టైలిన్ ని సలైవరీ అమిలేస్ అంటారు. దీని యొక్క బాగా నమలబడి మాల్టోస్ అయినటువంటి పిండి పదార్థాలను డిక్స్ట్రన్ అని కూడా అంటారు. డిక్స్ట్రన్, ఈ పదాలు నేను నిన్నే చెప్పాను, మనం చదివేది సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి కొన్ని పదాలను మీరు యాజ్ ఇట్ ఈస్ గుర్తుంచుకోవడం చాలా ఆవశ్యకత పోటీ పరీక్షలకు. ఎందుకంటే ఈ డిక్స్ట్రన్ అనే వర్డ్ ని తెలుగులో డిక్స్ట్రన్ అనే ఇస్తారు, తిరిగి వేరే పదం ఇవ్వరు. ఈ సలైవరీ అమిలేస్, టైలిన్ అనే పదాలు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి కాబట్టి మీరు గుర్తుంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పెద్ద సమస్య అయితే కాదు. అందుకే ప్రతి భాగాన్ని నువ్వు అన్వయించుకున్నట్లయితే ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లాలాజలంలో ఉన్న మరొక ఎంజైమ్ మ్యూసిన్, ఇది మ్యూకస్ లాంటి ద్రవ పదార్థము బాగా నమలబడి డిక్షన్ గా మారే ఆహారాన్ని బోలస్ గా అంటే ముద్దలుగా చేస్తుంది. మనం తినే నోట్లో వేసుకున్న ఆహారం ఒక్కసారిగా మింగేయట్లేదు, చిన్న చిన్న ముద్దలుగా ముద్దలు చేసిన తర్వాత ఈ యొక్క క్రింది దవడ కండరాలు నాలుక సంకోచించడం ద్వారా అది గ్రసనిలోకి నెట్టబడుతుంది. ఆ క్రింద వాక్యం చూస్తే కనబడుతుంది. బోలస్ గా మారిన ఆహారము నాలుక సహాయంతో గ్రసని ద్వారా అన్నవాహికలోకి నెట్టబడుతుంది. నిన్న గ్రసని అంటే చెప్పుకున్నాం 7 మార్గాల యొక్క జంక్షన్ అనేసి. ఆ 7 మార్గాలు చేసేటప్పుడు మనకు గ్రసనికి ముందర ఏముంటుంది, ఆహార నాళానికి ముందర వాయునాళం ఉంటుంది. ఈ రెండింటి పైన చిన్న కండర కవాటం ఒకటి ఉంటుంది, ఎపిగ్లాటిస్. మనం ఆహారం తీసుకున్నప్పుడు వాయునాళాన్ని మూసివేస్తుంది, శ్వాసించేటప్పుడు ఆహార నాళాన్ని మూసివేస్తుంది. ఒకవేళ పొరపాటున మనం మింగే సమయంలో ఈ యొక్క ఆహారం ఏదన్నా వాయునాళంలోకి వెళ్ళినట్లయితే ఆ యొక్క వాయునాళ గోడల్లో ఇది మనకి ఏదో కొత్త పదార్థం ఎంటర్ అయిందని వాయునాళ గోడలు ప్రకంపించి వెంటనే మనకు పొరబోవడం జరుగుతుంది. ఆ పొరబోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గడం వల్ల ఆ యొక్క వాయునాళంలోకి వెళ్ళిన పదార్థాలు బయటికి నెట్టివేయబడతాయి. అక్కడ అవాంఛనీయమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది లోపల ఉన్నటువంటి గోడల్లో. ఆ అవాంఛనీయమైనటువంటి ఒత్తిడి వలన పొరపోయి వెంటనే మనం గట్టిగా బలవంతంగా దగ్గడం వలన ఆ యొక్క బలము వలన లోపలికి ఉన్న పదార్థాలు బయటికి నెట్టివేయబడతాయి. తద్వారా అపాయం అనేది తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజమైనటువంటి ప్రక్రియ, మనం అనుకోవడం వలన లేదా ఆలోచించడం వల్ల జరగదు, ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో దీనికి అంతా కూడా నాడీ వ్యవస్థ అనేది సంధానించబడుతుంది కాబట్టి ఆ యొక్క అవాంఛనీయమైన ఒత్తిడి మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా నోటిలో దంతాల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేయబడి లాలాజలంతో సంయోగం చెంది అవి చిన్న చిన్న ముద్దలుగా చేయబడతాయి. లాలాజలంలో ఉన్నటువంటి టైలిన్ అనేటువంటి ఎంజైమ్ పిండి పదార్థాలను మాల్టోస్ గా మారుస్తుంది, దాన్ని డిక్స్ట్రన్ అంటారు. మీచిన్ అనే పదార్థము డాయల్క్ సవంతో బాగా నవలబడినటువంటి పదార్థాన్ని చిన్న చిన్న ముద్దలుగా బోలస్గా చేసి ఈ యొక్క కండర సంకోచాలు, క్రింది దవడ కండరాలు, నాలుక సంకోచించినప్పుడు ఆ ముద్దని గ్రసనిలోకి నెట్టబడి గ్రసని ద్వారా ఆహార నాళంలోకి నెట్టబడుతుంది, ఈసోఫేగస్ లోకి నెట్టబడుతుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఇది చూడండి. ఈ యొక్క వీడియోని చూడండి సార్. ఇది ఒక చిన్న యానిమేటెడ్ డైజెస్టివ్ సిస్టమ్, యానిమేషన్ ద్వారా క్రియేట్ చేసినటువంటి దాన్ని తీసుకొచ్చాను.
కొంచెం సులభంగా అర్థం అవడానికి. నోటిలో ఆహారం వేసుకున్నాం, బాగా నములుతున్నాం, నాలుగు ద్వారా స్పందన వచ్చిన తర్వాత సలైవరీ గ్లాండ్స్ ద్వారా ఈ యొక్క సలైవా స్రవించబడుతుంది ఇక్కడ. సో సలైవాతో స్రవించిన తర్వాత మిక్స్ అయిన తర్వాత ఈ యొక్క ఆహారము క్రింది వైపు నెట్టబడి అక్కడ మూసుకుంటున్నటువంటి ఈ కవాటం వచ్చేసి ఎపిగ్లాటిస్. ఇక్కడ ఉన్నటువంటిది వాయునాళం. ఈ వాయునాళంలో మూసుకోవడం ద్వారా అది మెల్లగా ఇక్కడ సంకోచం జరిగింది, వాయునాళం మూసుకునింది, ఆహారము గ్రసనిలోకి నెట్టబడుతూ ఉంది, గ్రసనిలోకి నెట్టబడింది. సో ఇది అర్థమైంది అనుకుంటాను. ఆహారం ఇక్కడ తీసుకున్నాం, బాగా నమలబడినాం, గ్రాహకాల సంకేతాలు ఇవ్వబడి ఈ యొక్క లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించాయి. బాగా ముద్దయిన తర్వాత క్రింది దవడ కండరాలు నాలుగు సంకోచించడం వల్ల గ్రసనలోకి నెట్టబడి ఇక్కడ ఉన్నటువంటి ఎపిగ్లాటిస్ వాయునాళము, ఎపిగ్లాటిస్ అనేది వాయునాళాన్ని మూయడం వలన ఆహారము అన్నవాహికలోకి నెట్టబడినది. అది ఇప్పటి వరకు మనం చూసింది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ భాగం ఓసోఫేగస్ అన్నవాహిక. అన్నవాహికలో ఆహారము మ్యూకస్ ద్రవం సహాయంతో పెరిస్టాలిక్ కదలికలతో జీర్ణాశయాన్ని చేరుతుంది. అన్నవాహిక జీర్ణాశయంతో కలిగే చోట సవర్ణి కండరాలతో నిర్మితమైన కవాటం ఉంటుంది. ఇది నిన్నే చెప్పుకున్నాము మనం, అక్కడ స్పింక్టర్ మజిల్స్ తో కవాటం ఉంటుందని. అన్నవాహికలో ఆహారము మ్యూకస్ ద్రవం సహాయంతో మరియు ఆల్రెడీ మనం నోటిలో మ్యూసిన్ ద్రవం కలిసి ఉండే చోట ఈ రెండు కూడా ఆహారం సులభంగా పెరిస్టాలిక్ కదలికల ద్వారా అన్నవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరుటకు తోడ్పడుతుంది. కవాటం దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ కార్డియాక్ స్పింక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిస్పందనలు ఏర్పడి అది తెరుచుకున్నాక కొద్ది కొద్దిగా మనం తీసుకున్న మోతాదు ఆహారం అంతా కూడా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ యొక్క అన్నవాహికను చూసినట్లయితే ఇది 3 వంపులు కలిగి ఉంటుంది, 3 నొక్కులు కలిగి ఉంటుంది సార్. పై భాగంలో 2, క్రింది భాగంలో కూడా కన్స్ట్రిక్షన్స్ ఉంటాయి, నొక్కులు ఉంటాయి. ఈ నొక్కుల వల్ల ఉపయోగం ఏంటంటే ఆహారం కాకుండా ఇతరత్ర ఏదైనా పదార్థాన్ని మనం మింగినప్పుడు అవి లోనికి పోనీయకుండా పడతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లలు వాళ్ళు తెలియకుండా ఏదన్నా అవాంఛనీయమైన పదార్థాలు మింగుతుంటారు. ఒక్కోసారి అది పైన ఆపేస్తుంది, ఎందుకంటే లోపలికి పోనీయకుండా నొక్కివేయబడుతుంది. అక్కడ అడ్డుకోవడం వల్ల దాన్ని ఈజీగా తీయడానికి అవకాశం ఉంటుంది. ఆ నొక్కుల యొక్క ఉపయోగం అది. సో ఇక్కడ మళ్ళీ చూడండి, అన్నవాహికలోకి నెట్టబడిన ఆహార పదార్థము పెరిస్టాలిక్ కదలు, అది కిందకు వచ్చేటప్పుడు కండరాలు పొరలు వ్యాకోచం చెందుతున్నాయి, తిరిగి సంకోచం చెంది మెల్లిగా జీర్ణాశయంలోకి వచ్చి చేరుతుంది. ఆ విధంగా అన్నవాహిక ద్వారా పెరిస్టాలికల్ కదలిక ద్వారా నమలబడిన ముద్దలు చేయబడిన ఆహారము జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయం చూసినట్లయితే నిన్న దీన్ని మనం చెప్పుకున్నాం, ఇది జే ఆకారంలో ఉంటుంది. నిన్న మనం మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే ఇది శరీరంలో ఎడమ వైపున ఉంటుంది, శరీరంలో ఎడమ వైపున ఉంటుంది. ఈ ఒకసారి చూడండి, ఇది శరీరంలో ఎడమ వైపున ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వెనుక భాగము ఎక్కువగా వంపు కలిగి ఉంటుంది, దీన్ని ముందు భాగము తక్కువ వంపు కలిగి ఉంటుంది. ఎక్కువగా 5/6 వంతు ఎడమ వైపుకుండి కేవలం 1/6 వంతు ముందు వైపు ఉంటుంది. అలా కాకుండా ఈ స్ట్రక్చర్ రివర్స్ ఉన్నట్లయితే, అంటే ఈ వంపు ఎక్కువ వంపు కుడివైపు ఉన్నట్లయితే మనకు అనేకమైనటువంటి అవయవ నిర్మాణం అనేది వేరే రకంలో ఉంటుంది. ఎందుకంటే కాలేయ నిర్మాణము, గుండె యొక్క లొకేషన్ ఇవన్నీ మారడానికి లేదా ఇబ్బందికర పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే ఈ యొక్క జీర్ణాశయ ఆకారాన్ని ఎడమ వైపుకి ఎక్కువగా ఉండే విధంగా దాన్ని అమర్చబడింది. సో ఇది బయట ఉన్నటువంటి ఈ యొక్క బాహ్య వంపు అనేది అధికంగా ఉంటుంది, లోపల ఉన్నటువంటి చిన్న వంపు అనేది తక్కువ వంపు కలిగినటువంటి భాగం అంటారు. సో దీన్ని కాన్వెక్స్, కాన్కేవ్
ఇది కుంభాకారంలో ఉంది, ఇది పుటాకారంలో ఉందని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో జీర్ణాశయ గోడలు అనేకమైనటువంటి గ్రంథులు నిన్న చెప్పుకున్నాం. ఈ యొక్క కండరాలు వివిధ దశల్లో నిర్మితమై ఉంటాయి. నిలువుగా, అడ్డముగా, ఐమూలంగా నిర్మితమై ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క పై భాగంలో ఉన్న గోడల యందు కూడా ముఖ్యమైనటువంటి గ్రంథులు కొన్ని ఉండి అవి కొన్ని రకాల పదార్థాలను, జఠర రసాలను మనకి స్రవిస్తాయి. ఇక్కడ ఆహారము జీర్ణాశయంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ట్రిన్ అనేటువంటి హార్మోను నాడీ కణజాల ప్రచోదనాలతో స్రవించబడుతుంది. గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ స్రవించడం వల్ల ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే జఠర రస ద్రవాలను ఎక్కువగా ప్రేరేపించబడి అవసరమైన మేర స్రవించే విధముగా అది వాటిని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించడం వలన జఠర రస గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి. ఇక్కడ జఠర రసము అంటే జఠరాశయము అంటే మనకు స్టమక్, జఠర రసము అంటే జీర్ణాశయ గ్రంథులు స్రవిస్తున్నాయి కాబట్టి దాన్ని జఠర రసము లేదా జఠరస గ్రంథులు అంటారు. ఇది రమారమి రోజుకి 2 లీటర్ల జఠర రసాన్ని స్రవిస్తుంది. ఈ యొక్క జఠర రసాన్ని మనం చూసినట్లయితే ఎండు గడ్డి వర్ణంలో ఉంటుంది. ఎండు గడ్డి బాగా లైట్ yellowish కలర్ లో ఉంటుంది ఈ యొక్క ద్రవము. ఈ యొక్క ద్రవంలో ఏమేమి ఉంటాయంటే నిలువుగా ఉన్న కండరాల్లో ముఖ్యమైనటువంటి పార్శ్వ కండరాల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా స్రవిస్తాయి. మిగిలిన క్రింది భాగంలో ఉన్న గ్రంథులన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటివి మిగిలిన ఎంజైమ్లు స్రవిస్తాయి. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుందని చూసినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి క్రిములను, బ్యాక్టీరియాను వాటిని చంపివేస్తుంది, చంపడానికి ఎక్కువగా తోడ్పడుతుంది. అలానే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది HCl అనేది నిస్తేజముగా ఉన్నటువంటి ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఎక్కడ చూసినా కూడా మీరు నిస్తేజమైన ఎంజైములు అంటే ఓజిన్ అని ఉంటుంది. పెప్సినోజిన్, నోజిన్ అంటే ఓజిన్ అనేటువంటి పదం చివరిలో ఉందంటే అది నిస్తేజంగా ఉందని. అలాంటి వాటిని ఉత్తేజపరుస్తుంది ఈ యొక్క ఆమ్లము, మిగతా జఠరసం జనాశయంలో ఏర్పడే అనేకమైనటువంటి హార్మోన్లు, గ్రంథులు, స్రవకాలు. ఈ యొక్క పెప్సినోజిన్ అనేది పెప్సిన్ గా ఉత్తేజపరుస్తుంది. అలా ఉత్తేజపరిచినప్పుడు అది మనం తీసుకున్న పదార్థాల్లో ఉన్నటువంటి ఏదో ఒక పోషక పదార్థం మీద పనిచేయడానికి ప్రేరేపించబడుతుంది. సో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మనకు బ్యాక్టీరియాను చంపుతుంది, నిస్తేజంగా ఉన్నటువంటి ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లము చాలా గాఢత కలిగి ఉంటుంది. దీని వలన జీర్ణాశయం గోడలు హాని జరిగేదానికి అవకాశం ఉంది, దెబ్బతింటాయి. ఎందుకంటే ఇది ఆమ్లం కాబట్టి, ఆమ్లము పదార్థాలు తినివేయగల శక్తి ఉంటుంది కాబట్టి, నశింపజేస్తుంది కాబట్టి జీర్ణాశయ గోడలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం అన్నవాహి కింద ఉన్నటువంటి సంవరణీ కండరాలు, కార్డియాక్ ఓపెనింగ్ దగ్గర ఉన్నటువంటి కవాటాలు ఏదైనా పనిని శక్తి కోల్పోయినప్పుడు ఈ యొక్క ఆమ్ల తీవ్రత అనేది మనకు రివర్స్ లో పెరిస్టాలిస్ ద్వారా గొంతు వైపుకి వస్తుంది. దాన్నే మనం ఈ యొక్క పుల్లత్రేపులు లేదా హార్ట్ బర్న్ అని అంటున్నాం, గుండెలో మంట, ఇవన్నీ కూడా ఎందుకంటే దానివల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులే. మరి ఈ గోడలు దెబ్బతినకుండా ఏం చేస్తున్నాయంటే నీరు, మ్యూసిన్ ఈ యొక్క గోడలను దెబ్బతినకుండా కాపాడుతుంటాయి. కానీ ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి ఆ యొక్క లోపలి పొర మారుతూ ఉంటుంది, కొత్త పొర ఏర్పడుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే చనిపోయినటువంటి కణజాలాలు మన శరీర చర్మ పైభాగంలోకి వచ్చి అవి కొత్త కణాలతో బయటికి నెట్టివేయబడుతూ ఉంటాయో ఆ విధంగా అక్కడ కూడా లేయర్ అనేది 3-4 రోజులకు ఒకసారి మార్పు చెంది కొత్త పొర ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా మనకు జీర్ణాశయంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. నెక్స్ట్ పాయింట్, దీనిలో ఉన్నటువంటి ఎంజైములు మనం చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నీరు, మ్యూసిన్ అన్న, దెన్ రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, గ్యాస్ట్రోలైపేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, పెప్సిన్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటుంది. ఈ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ప్రోటీన్ల పైన పనిచేస్తుంది. పెప్సిన్ ప్రోటీన్లను పెప్టోనులుగా మారుస్తుంది. పెప్సిన్ ప్రోటీనులను పెప్టోనులుగా మారుస్తుంది. అదేవిధంగా రెనిన్ అనేటువంటి ఎంజైము పాల పదార్థాలు, చిన్నపిల్లలు తాగినటువంటి పాలను కెసిన్ అనేటువంటి మూలకంతో కలిసి పెరుగుగా మారుస్తుంది.
పెరుగుగా మారుస్తుంది. అదేంటంటే రెనిన్. 1 or 2 బుక్స్ లో మీకు రెనిట్ అని ఇచ్చుంటారు. దిస్ ఇస్ కాల్డ్ రెనిన్. రెనిన్ కెసిన్ తో కలిసి పాలను పెరుగుగా మారుస్తుంది. రెనిన్ అనే ఎంజైమ్ కెసిన్ అనేటువంటి పదార్థంతో కలిసి పాలను పెరుగుగా మారుస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రోలైపేజ్, జీర్ణాశయంలో ఉన్నటువంటి లైపేజ్ ని గ్యాస్ట్రోలైపేజ్ అంటారు. ఇది ఆహారంలో ఉన్నటువంటి క్రొవ్వులను తరువాత దశలో జీర్ణం అవ్వడానికి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది, సిద్ధం చేస్తుంది. లైక్ వామప్ అనుకోండి, మనం ఏ విధంగా అయితే యాక్టివిటీలో వెళ్ళడానికి వామప్ చేస్తామో ఆ విధంగా ఈ క్రొవ్వులను కూడా ప్రిపేర్ చేసి నెక్స్ట్ స్టేజ్ లోకి పంపుతుంది గ్యాస్ట్రోలైపేజ్. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఉదజని ఆమ్లం వచ్చేసి బ్యాక్టీరియాను చంపుతుంది. మ్యూసిన్ వచ్చేసి గోడలు దెబ్బతినకుండా కాపాడుతుంది ఆమ్ల చర్యలకు. రెనిన్ అనేటువంటి ఎంజైమ్ వచ్చి పాలను పెరుగుగా మారుస్తుంది. పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. గ్యాస్ట్రోలైపేజ్ అనేటువంటి ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. ఇలా జీర్ణాశయంలో 3-4 గంటలు లేదా అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ సమయము ఆహారం జీర్ణం చేయబడుతుంది. ఈ యొక్క కండరాలు నిన్న చెప్పుకున్నట్టు మనం నిలువుకి అడ్డముకు ఐమూలానికి ఉంటాయి కాబట్టి అదే దిశలో సంకోచిస్తుంటాయి. అంటే అన్ని దిశల్లో సంకోచించడం వల్ల ఆహారము బాగా చిలకబడుతుంది, చర్నం చేయబడుతుంది. బాగా చిలకడం ద్వారా ఇవన్నీ మిక్స్ అయి ఈ యొక్క ఎంజైముల సహాయంతో ఆయా పదార్థాలు జీర్ణం చేయబడతాయి. ఆ పదార్థాలు మనకు జీర్ణాశయంలో ఎలా జీర్ణమవుతాయంటే కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు ఈ యొక్క క్రమంలో జీర్ణమవుతూ వచ్చి 3-4 గంటల తర్వాత జీర్ణాశయ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ యొక్క మ్యూకస్ పొర, లోపల ఉన్న మ్యూకస్ పొర ఈ యొక్క జఠర నిర్గమం ద్వారా వచ్చి కవాటం ఏర్పడుతుందని చెప్పాం, పైలోరిక్ ఓపెనింగ్. అక్కడ గ్రాహకాల ద్వారా సంకేతాన్ని ఇచ్చి ఒత్తిడి ఇవ్వడం ద్వారా ఆ యొక్క పైలోరిక్ ఓపెనింగ్ మెల్లగా తెరుచుకొని పెద్ద ప్రేగు యొక్క మొదటి భాగంలోకి ఈ యొక్క ఆహారాన్ని పంపుతుంది. జీర్ణాశయంలో జీర్ణమైనటువంటి ఆహారంని ఖైమ్ అంటారు. ఈ ఖైమ్ అనేది ఏ స్థితిలో ఉంటుందంటే ఆమ్ల స్థితిలో ఉంటుంది. కారణం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంది కాబట్టి ఇక్కడ తయారైనటువంటి ఆహారం మొత్తం కూడా ఆమ్ల స్థితిలో ఉండి జఠర నిర్గమం ద్వారా అంటే పైలోరిక్ ఓపెనింగ్ ద్వారా కింద ఉన్నటువంటి జీర్ణాశయం కింద ఉన్నటువంటి ఓపెనింగ్ ద్వారా చిన్న ప్రేగుల మొదటి భాగమైనటువంటి డియోడినం లేదా ఆంత్రమూలంలోకి నెట్టబడుతుంది. ఒకసారి ఈ యొక్క యానిమేషన్ చూసినట్లయితే జీర్ణాశయంలోకి ఆహారం వచ్చి చేరుతుంది. జఠరరస గ్రంథుల ద్వారా ఇక్కడ అనేకమైనటువంటి ద్రవాలు స్రవించబడుతున్నాయి. అవి యొక్క ఆహారం మీద తమ యొక్క ప్రభావం చూపించి వాటిని మారుస్తూ ఉంది, ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ యొక్క కండరాలు వివిధ దిశల్లో సంకోచించడం వల్ల ఆహారము పూర్తిగా చిలకబడుతుంది. పూర్తిగా చిలకబడినటువంటి ఆహారము మెల్లగా చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగంలోకి నెట్టబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జఠర నిర్గమం ద్వారా ఈ యొక్క చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగంలోకి నెట్టబడుతుంది. సో ఆ విధంగా జీర్ణాశయంలో ఆహారం ఖైమ్ గా మారి ఆమ్ల స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఖైమ్ చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగంలోకి నెట్టబడుతుంది. తరువాత ఈ ఆహారము చిన్న ప్రేగుల మొదటి భాగమైనటువంటి ఆంత్రమూలంలోకి నెట్టబడుతుంది. ఈ యొక్క ఆంత్రమూలంలోకి నేను చెప్పుకున్నాం, మనం నిర్మాణం చూసినప్పుడు ఈ యొక్క చిన్న ప్రేగుల మొదటి భాగంలో ఒకవైపు నుంచి కాలేయము, పిత్తాశయం యొక్క నాళాలు, ఒకవైపు నుంచి క్లోమం యొక్క నాళాలు వచ్చి తమ స్రావకాలను ఆ భాగంలోకి స్రవిస్తాయి. సో కాలేయంలో ఏమి స్రవిస్తుందని చెప్పుకున్నామంటే మనం పైత్యరసాన్ని స్రవిస్తుందని చెప్పుకున్నాము. ఇది పలుచగా ఉంటుంది, రోజుకి 500 మిల్లీలీటర్ల పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చారధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా చారధర్మాన్ని కలిగి ఉంటుంది. దీనిలోని వర్ణకాలు మరియు పైత్యరసాలు ఉంటాయి, పైత్యరస లవణాలు ఉంటాయని చెప్పుకున్నాం. వర్ణకాలంటే బైల్ రూబిన్, బైల్ వర్డిన్ అనేటువంటి వర్ణకాలు. పైత్యరస లవణాలు అంటే సోడియం గ్లైకోలైట్, సోడియం టార్కోలైట్ అనేటువంటి లవణాలు ఉంటాయి. ఈ యొక్క వర్ణకాలు అనేవి ఎలా ఏర్పడతాయని నిన్న కూడా చెప్పుకున్నాం.
హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం అవడం వల్ల ఈ యొక్క వర్ణకాలు ఏర్పడతాయి. ఇక్కడ తయారైనటువంటి ఈ యొక్క పైత్యరసము వెళ్ళి పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది. పిత్తాశయం యొక్క పరిమాణం ఎంత ఉంటుందంటే 50 మిల్లీలీటర్లు మాత్రమే నిల్వ చేసుకోగలదు. అలా నిల్వ చేసుకున్నటువంటి పైత్యరసము చిక్కబరుస్తుంది, పిత్తాశయంలో చిక్కబడుతుంది. పలుచగా ఉన్నటువంటిది చిక్కబడి తరువాత ఈ యొక్క నాళాల ద్వారా డియోడినంలోకి స్రవించబడుతుంది. పైత్యరసంలో ఎటువంటి ఎంజైములు ఉండవని నిన్నే చెప్పుకున్నాం మనం. ఈ ఎంజైములు ఉండవు, కానీ ఇవి ఏం చేస్తాయంటే క్రొవ్వులను సూక్ష్మమైన కొల్లాయిడ్లుగా మారుస్తుంది, చిన్న చిన్న పదార్థాలుగా మార్చి జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. ఈ యొక్క చర్యను సైంటిఫిక్ గా ఎమాల్సిఫికేషన్ అంటారు. ఎమాల్సిఫికేషన్ అంటే సూక్ష్మమైన కొల్లాయిడ్లుగా మారుస్తుంది. సో ఇది కాలేయం నుంచి వచ్చేటువంటి రసాల యొక్క పనితీరు. అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి అక్కడ భాగము క్లోమము. ఇది నిన్న చెప్పుకున్నాం మనం. ఇది ఒక ఆకు రూపంలో ఉంటుంది. దీని యొక్క తల భాగము చిన్నప్రేవుల యొక్క మొదటి భాగంలో ఉండి, దీని యొక్క మధ్య శరీరము జఠరాశయం వెనుక ఉండి, తోక భాగము జఠరాశయం వెనుక ఎడమవైపుగా ప్లీహము వద్ద ఉంటుంది. ప్లీహము అంటే స్ప్లీన్. ఈ యొక్క ప్లీహం అనేది జీర్ణక్రియలో ఎటువంటి భాగం పంచుకోకపోయినా, ఇది వరకు మనం కాలేయం చెప్పుకున్నాం. కాలేయాన్ని చూసినట్లయితే ఈ క్రియలతో పాటు కాలేయము చిన్నవారిలో దశలో ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద అయిన తర్వాత ఎర్ర రక్త కణాలను నశింపజేస్తుంది. బలహీనపడినటువంటి ఎర్ర రక్త కణాలను నశింపజేస్తుంది. అదేవిధంగా ప్లీహాన్ని మనం తీసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాలు పూర్తిగా నశించబడతాయి. అక్కడ బలహీనపడినటువంటి ఎర్ర రక్త కణాలు, ఎందుకంటే మనం సర్క్యులేటరీ సిస్టమ్ చూసినప్పుడు సార్ చెప్పారు, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుంది. 120 రోజుల తర్వాత అవి తమ యొక్క ఉనికిని కోల్పోతాయి. అలా కోల్పోయినటువంటి ఎర్ర రక్త కణాలన్నీ కూడా ప్లీహంలో శోషించబడతాయి. ప్లీహంలో తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు అధికంగా ఉత్పత్తి చేయబడతాయి. అందువల్ల ప్లీహం యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కారణం ఏంటంటే తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు రెండు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే తెల్ల రక్త కణాలు మనం ఫాగోసైట్స్ అంటాం. ఫాగోసైట్స్ అంటే క్రిమి భక్షక కణాలు. ఫాగో అనే పదానికి అర్థం ఏంటంటే ఐ ఈట్, నేను తినేస్తాను. వేటిని తినేస్తాదంటే శరీరంలో ప్రవేశించినటువంటి క్రిములు, వ్యాధి వలన కానీ, దెబ్బలు తగ్గడం వల్ల కానీ, గాయాలు, చిన్న చిన్న గాయాల వల్ల కానీ వచ్చేటువంటి క్రిములను అది చంపేస్తుంది. కాబట్టి తెల్ల రక్త కణాలని ఫాగోసైట్స్ అంటారు. ఇవన్నీ కలిగి ఉంటుంది కాబట్టి ప్లీహము, స్ప్లీన్ అనేది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కారణాల చేత ప్లీహాన్ని తొలగించినట్లయితే, ఏదైనా దానికి అనివార్య కారణాల జబ్బు ఏర్పడినట్లయితే, దాన్ని తొలగించినట్లయితే, మనము తొలగించిన తర్వాత నిర్ణీత సమయాల్లో నిరోధక శక్తి పెంచుకోవడానికి వ్యాక్సిన్ వేసుకోవాలి, వ్యాక్సినేషన్ జరగాలి. అది జరగలేదంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి ప్రతి చిన్న జబ్బు కూడా మనం శరీరం ప్రేరేపించబడుతుంది, అనారోగ్య పాలవుతాము. అందుకని ఎర్ర రక్త కణాలకు నశిస్తాయి కాబట్టి ఈ యొక్క ప్లీహాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ రెడ్ ఆర్బిసిస్ బరియల్ గ్రౌండ్ అంటారు, శ్మశాన వాటిక అంటారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ఏదంటే ప్లీహము, స్ప్లీన్. నెక్స్ట్ క్లోమాన్ని తీసుకుంటే ఇది క్షారధర్మం కలిగినటువంటి క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఇది కూడా దీనిలో ఉన్నటువంటి కొన్ని గ్రంథులు నాడీ మండలం చేత ప్రచోదించగలిగించబడి ప్యాంక్రోజైమిన్ అనేటువంటి హార్మోన్ స్రవిస్తుంది. ఆ ప్యాంక్రోజైమిన్ అనేది క్లోమరసాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి లోపల ఉన్నటువంటి గ్రంథులను ప్రేరేపిస్తుంది. ఆ క్లోమరసాన్ని ఎక్కువగా స్రవించడం వల్ల అది మనకు జీర్ణక్రియలో తోడ్పడుతుంది. ఈ క్లోమరసం అనేది క్షారధర్మాన్ని కలిగి ఉంటుంది, ఆల్కలైన్. ఇది రోజుకి 500 నుంచి 8 మిల్లీలీటర్ల అటువంటి స్రావకాలను స్రవిస్తుంది. సో ఇక్కడ పైత్యరసము క్షారధర్మం కలిగి ఉంది, క్లోమరసము క్షారధర్మం కలిగి ఉంది. ఈ రెండు క్షారధర్మాలు కలిగి ఉండడం వల్ల లాభం ఏంటిరా అంటే పైనుంచి వచ్చినటువంటి ఆమ్ల స్థితిలో ఉన్నటువంటి కైమ్ యొక్క ఆమ్ల స్థితిని తగ్గిస్తాయి. సో కైమ్ అనేది ఆమ్ల స్థితిలో ఉంటుందని చెప్పుకున్నాం ఇదివరకు, జఠరాశయం నుంచి వచ్చేది. పైత్యరసము మరియు క్లోమరసము క్షారధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆమ్ల తీవ్రతను తగ్గించడానికి దోహదపడతాయి. అదేవిధంగా క్లోమరసంలో
ముఖ్యంగా బైకార్బోనేట్లు ఉంటాయి. క్షారధర్మం కలిగినటువంటి బైకార్బోనేట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆ యొక్క కైమ్ యొక్క ఆమ్ల స్థితిని పూర్తిగా తగ్గిస్తాయి. సో పైన ఉన్నటువంటి పైత్యరసము, క్లోమరసంలోని బైకార్బోనేట్లు ఆమ్ల స్థితి, కైమ్ యొక్క ఆమ్ల స్థితిని పూర్తిగా తగ్గించి వేసి జీర్ణక్రియకు సంసిద్ధం చేస్తాయి. ఈ యొక్క మొత్తం ఉన్నటువంటి పదార్థాలు, క్లోమరసంలో ఉన్న పదార్థాలను ఎంటర్కైనస్ అంటారు. ఈ ఎంటర్కైనస్ అనేది అక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చేసిన పనినే చేస్తుంది. నిస్తేజమైనటువంటి ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. ఇక్కడ ట్రిప్సినోజిన్, మీకు ఉదాహరణకు పెట్టాను, ట్రిప్సినోజిన్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ట్రిప్సిన్. ట్రిప్సిన్ అనేటువంటి ఉత్తేజభరితమైన ఎంజైమ్ గా మార్చబడుతుంది. క్లోమరసంలోని ఎంజైమ్ మనం చూసినట్లయితే అమిలేస్, మాల్టోస్ ఉంటాయి. ఈ రెండు హైడ్రాలసిస్, జల సంశ్లేషణ ద్వారా అమిలోస్పిన్ గా మారి పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తాయి. పైనుంచి జీర్ణమైనటువంటి ఆ పిండి పదార్థాల ముక్కలను ఇక్కడ చక్కెరలుగా మారుస్తుంది. దీనిలో ఉన్నటువంటి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ పైన పెప్టోన్లుగా మారినటువంటి మాంసకృతులను పెప్టైడ్లుగా మారుస్తుంది. పైన పెప్సిన్, పెప్టోన్స్, ఇక్కడ ట్రిప్సిన్, పెప్టైడ్స్, ఆ పెప్టోన్లను పెప్టైడ్లుగా మారుస్తుంది. దీనిలో ముఖ్యమైనది లైఫేజ్. పైన గ్యాస్ట్రో లైఫేజ్ అని చెప్పుకున్నాం. క్లోమరసంలో లైఫేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇది కొల్లాయిడ్లుగా మారినటువంటి క్రొవ్వు పదార్థాలను క్రొవ్వు ఆమ్లములుగా, గ్లిజరాలుగా మారుస్తుంది. అంటే ఇక్కడతో క్రొవ్వు పదార్థాల యొక్క జీర్ణక్రియ పూర్తయినట్లు. ఎందుకంటే చివరి స్థాయి ఏదిరా అంటే క్రొవ్వు పదార్థాలు, క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. సో ఏదే మారుస్తుందంటే లైఫేజ్. సో క్రొవ్వు పదార్థాల మీద పనిచేసే ఎంజైమ్ ఏంటంటే లైఫేజ్. అక్కడ గ్యాస్ట్రో లైఫేజ్, ఎందుకంటే జీర్ణాశయంలో ఉంది కాబట్టి ఇక్కడ లైఫేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లయితే క్లోమరసంలో బైకార్బోనేట్స్ ఉంటాయి. ఈ బైకార్బోనేట్స్ ఆమ్ల స్థితిలో ఉన్న కైమ్ని పూర్తిగా మార్చివేస్తాయి. దీనిలో ఉన్న ఎంజైములు అమిలేస్, మాల్టోస్ అనేటివి జల సంయోగం అంటే హైడ్రాలసిస్ ద్వారా, జల విశ్లేషణ ద్వారా అమిలోస్పిన్ గా మారి పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది. నెక్స్ట్ ఎంజైమ్ ట్రిప్సిన్. ఈ ట్రిప్సిన్ అనేది పెప్టోన్స్ ను పెప్టైడ్ గా మారుస్తుంది, పెప్టైడ్ ని మారుస్తుంది. లైఫేజ్ అనేది కొల్లాయిడ్లుగా మారినటువంటి క్రొవ్వులను, అంటే చిన్న చిన్న ముక్కలుగా మారినటువంటి క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మారుస్తుంది. ఒకసారి నుండి సో జఠరాశయం నుంచి పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారము మెల్లిగా డియోడినంలోకి నెట్టబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే కాలేయం నుంచి, క్లోమం నుంచి క్లోమరసాలు వచ్చి ఇక్కడ జీర్ణాశయం నుంచి ఆహారాన్ని జీర్ణం చేసి తరువాత చిన్న ప్రేవుల యొక్క మరో భాగంలోకి పంపబడుతుంది. సో ఈ యొక్క పిక్చర్ మనం చూసినట్లయితే ఇక్కడ పిత్తాశయం నుంచి వచ్చే నాళము, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి కాలేయం నుంచి నాళము, క్లోమరం నుంచి వచ్చే నాళాలు అన్నీ కూడా కలిసి తమ యొక్క స్రావకాలను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చిన్న ప్రేవులకు మొదటి భాగంలో డియోడినంలోకి తమ యొక్క స్రావకాలను వదులుతాయి. తద్వారా ఆహారం ఆడ పూర్తి స్థాయిలో జీర్ణమవుతుంది. పిండి పదార్థాలు చక్కెరలుగా మారుస్తాయి, మాంసకృతులు పెప్టైడ్లుగా మార్చబడతాయి, క్రొవ్వు పదార్థాలు క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మార్చబడుతుంది. నెక్స్ట్ అక్కడ జీర్ణమైన తర్వాత ఆంత్రమూలంలో జీర్ణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆహారము చిన్న ప్రేవుల యొక్క మిగిలిన భాగాల్లోకి తీసుకుని రాబడుతుంది. ఈ యొక్క చిన్న ప్రేవులను చూసినట్లయితే వీటి గోడల్లో ఉన్నటువంటి ఈ లీబరిన్ పుటికల ద్వారా అనేకమైన స్రావకాలు స్రవించబడతాయి. ఈ యొక్క స్రావకాలు రోజుకి 2 లీటర్లు స్రవిస్తుంది. దీన్ని సక్కస్ ఎంటర్కైనిస్ అంటారు. ఎంటర్కైనిస్ అంటేనే ప్రేగులకు సంబంధించింది. ఎందుకంటే మనకి ఎంట్రిక్ ఫీవర్ అని వస్తుంది. ప్రేగులు మన ఏదైనా ఆహార పదార్థాలు అవి తిని ఉన్న మలిన పదార్థాలు లేదా పొల్లిక్షేపినటువంటి పదార్థాలు ఆహారం తీసుకున్నప్పుడు మనకు ఈ యొక్క ఫీవర్ అనేది వస్తుంది. దాన్ని ఎంట్రిక్ ఫీవర్ అంటారు.
ఈ యొక్క మొత్తం స్రావకాలను సక్కస్ ఎంటరకైనస్ అంటారు. దీన్ని చూసినట్లయితే మనకు ఈ యొక్క సక్కస్ ఎంటరకైనస్ అనేది మ్యూకస్, ఫ్లోమరసాలు, ఎంజైమ్లు ఉంటాయి. మ్యూకస్ ద్రవం ఉంటుంది, ఫ్లోమరసాలు కూడా కొన్ని మిగతా భాగాల్లోకి వస్తాయి, ప్లస్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా ఆహార పదార్థం ఏదన్నా కొద్దిగా ఆమ్లస్థితిని కలిగి ఉంటే పూర్తి స్థాయిలో యాక్చువల్గా మొత్తం ఆమ్లస్థితి చిన్న ప్రేగుల మొదటి భాగంలోనే తుడిచివేయబడుతుంది. పొరపాటున ఏదైనా 0.something% ఉన్నట్లయితే సక్కస్ ఎంటరకైనస్ ద్వారా అది పూర్తిగా దాన్ని ఆమ్లస్థితిని పోగొట్టి క్షారధర్మాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే లేనిచో చిన్న ప్రేగుల యొక్క గోడలు పూర్తిగా దెబ్బతినేయండి అవకాశం ఉంది. ఈ యొక్క చిన్న ప్రేగుల్లో ఈ యొక్క రసంలో సక్కస్ ఎంటరకైనస్ మిగిలిన స్రావకాలు చూసినట్లయితే వీటిలో ఉన్న ఎంజైమ్లు మనం చూసినట్లయితే దీనిలో 3 రకాల ఎంజైమ్లు ఉన్నాయి. అవి ఏంటంటే చూసినట్లయితే ఇన్వర్టోస్, లాక్టోస్, మాల్టోస్. ఈ 3 కూడా కలిసి జల విశ్లేషణ ద్వారా చక్కెరలుగా ఉన్నటువంటి పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారుస్తాయి. ఈ యొక్క పిండి పదార్థాల యొక్క చివరి రూపము గ్లూకోజ్. సో చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి ఇన్వర్టోస్, లాక్టోస్, మాల్టోస్ అనేటివి జల విశ్లేషణ ద్వారా హైడ్రాలిసిస్ ద్వారా పిండి పదార్థాలను చక్కెరగా మారిన పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారుస్తాయి. తర్వాత ఎరిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎరిప్సిన్ అనేది పెప్టైడ్లుగా మారిన మాంసకృతులను అమినో ఆమ్లములుగా మారుస్తుంది. పెప్టైడ్లుగా మారినటువంటి మాంసకృతులను అమినో ఆమ్లములుగా మారుస్తుంది. ఈ విధంగా ప్రతి పోషక పదార్థం కూడా తమ యొక్క చివరి రూపాన్ని సంతరించుకుంటాయి. ఎలా అంటే పిండి పదార్థాలు చక్కెరలుగా మారుతాయి, మాంసకృతులు అమినో ఆమ్లములుగా మారుతాయి, క్రొవ్వులు వచ్చేసి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మారుస్తుంది. ఇలా పూర్తిగా మారినటువంటి ఆహారాన్ని కైల్ అంటారు. కైల్, అక్కడ జీర్ణాశయంలో అయితే కైమ్, ఇక్కడైతే కైల్ అంటారు. ఇలా పూర్తిగా కైల్గా మారినటువంటి చివరి పదార్థాలను మనకు చిన్న ప్రేగుల్లో వివిధ దశల్లో సంకోచిస్తూ వ్యాకోచిస్తూ కదలికలు ఏర్పడుతుంది. ఈ యొక్క ఫోటో చూసినట్లయితే మీరు అర్థమవుతుంది ఏ విధంగా కదులుతాయనేది. చిన్న ప్రేగుల్లో ఆహారం జీర్ణం అవడానికి దోహదపడేటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ 4 రకాలైన కదలికలు ఉంటాయి. కారణం ఏంటంటే నిన్నే చెప్పుకున్నాం మనం, చిన్న ప్రేగులు అనేకమైనటువంటి మెలికలు ముడతలు కలిగి ఉంటాయి. అనేకమైనటువంటి మెలికలు ముడతలు కలిగి ఉండడం వల్ల దీనిలో 4 రకాలైన చలనాల ద్వారా ఆహారం కదులుతూ ఉంటుంది. అదేంటంటే పెరిస్టాలిక్ కదలిక, ఇదివరకే చెప్పుకున్నాం, అలల్లాగా కదలడము. ఇక్కడ మనకు బొమ్మలో కనబడుతూ ఉండేది పెరిస్టాలిక్ కదలిక. ఎక్కడ ఆహారం వస్తే అక్కడ వ్యాకోచిస్తుంది, రిమైన్ భాగం అంతా సంకోచ స్థితిలో ఉంటుంది. అలా ఆహారం క్రిందికి వచ్చేది 2 భాగాలుగా మారుతూ వస్తుంది. తర్వాత యాంటీ పెరిస్టాలిక్ మూవ్మెంట్ అంటే పెరిస్టాలిక్ రివర్స్, అది ముందుకెళ్తుంటే చిన్న ప్రేగులు వంపులు ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా ఉంటుంది. పెరిస్టాలిక్, యాంటీ పెరిస్టాలిక్ కదలికలు. అదేవిధంగా సెగ్మెంటేషన్, ఖండిత కదలికలు, కొద్ది కొద్దిగా కదలడం, కొద్ది దూరం పోవడం ఆగడం, కొద్ది దూరం పోవడం ఆగడం, ఖండిత కదలికలు అంటారు, సెగ్మెంటేషన్ అంటారు. లాస్ట్ వన్ వచ్చేసి పెండులార్ మూమెంట్స్. పెండులార్ అంటే లోలక చలనాలు. మనం కొన్ని గడియాలు, పాతకాలం గడియాలు అంటే కింద లోలకం ఉంటుంది పెండులం, అది ఒక దూరం వరకు ఒకవైపుకి అదే దూరం వైపు మరో వైపు కదులుతూనే ఉంటుంది నిరంతరంగా ఒకే డిస్టెన్స్. దాన్ని పెండులార్ మూవ్మెంట్ అంటారు. ఆ విధంగా ఆహారం కూడా కొద్ది సమయము కొంత దూరం ప్రయాణించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎంజైములతో సంయోగం చెందడానికి ఎక్కువ సమయం ఉండి పూర్తి స్థాయిలో జీర్ణమవుతుంది, అంటే శోషించబడడానికి వీలుగా జీర్ణమవుతుంది. నెక్స్ట్, ఇలా పూర్తి స్థాయిలో జీర్ణమైనటువంటి ఆహారము శోషించబడడానికి దాన్ని ప్రేగు శోషణము అంటారు. పేగు శోషణము అంటే ప్రేగు లోపల ఉన్నటువంటి భాగాలైనటువంటి ఈ యొక్క విల్లి చూషకాలు, ఆంతర చూషకాలు తమ యొక్క ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంటాయి కాబట్టి, గ్రహిస్తాయి కాబట్టి లోపలికి, దాన్ని పేగు శోషణం, పేగు లోపల శోషించబడుతుంది. ఈ యొక్క చిన్న ప్రేగుల గోడలందు 4 వంటి భాగాలైన విల్లి, మైక్రో విల్లి ఉంటుంది. ఇక్కడ 5 సెంటీమీటర్స్ పెట్టాను, అది తప్పు. దాని యొక్క పొడవు మనం చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, 1 మిల్లీమీటర్ ఏదో ఉంటుంది. సో ఆ యొక్క భాగంలోనే ఇక్కడ విల్లి అని చెప్పాను, పక్కనే మైక్రో విల్లి ఉంది. ఒకసారి మీరు చూడండి బొమ్మని. ఈ లోపల మనకు కనబడుతున్నటువంటి బ్రౌన్ కలర్ అనేది విల్లి అనుకున్నట్లయితే,
దీని పై భాగమున పింక్ కలర్ లో కనబడుతున్నటువంటి లేయరు ఎపిథీలియల్ కణజాలంతో ఏర్పడినటువంటి కవచం. దీని లోపల ప్రతి కణములో ఒక మైక్రోవిల్లి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్థలము ఆక్యుపై చేస్తుంది, ఆక్రమిస్తాయి. దాని వలన విల్లి మైక్రోవిల్లి అనేది ఎక్కువ స్థలం ఆక్రమించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆహారాన్ని శోషించడానికి వీలవుతుంది. సో విల్లి అండ్ మైక్రోవిల్లి. ఇక పైన ఉన్నటువంటి ఎపిథీలియం టిష్యూలో ప్రతి కణంలో కూడా ఒక మైక్రోవిల్లి ఉంటుంది, లోపల మా విల్లి అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఎర్రగా ఉన్నటువంటిది వచ్చేసి రక్త ప్రసరణ చేసేటువంటిది. ఇది మనకు డీఆక్సినేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్లేటువంటిది. దీని మధ్యలో కనబడుతున్నటువంటి ఇంకొక ఆకారమే లాక్టియల్, శోషరసనాళము అంటారు, లింపునాళం, లాక్టియల్. సో ఇక్కడ ఇవన్నీ కూడా చివరి భాగాలైనటువంటి ఆహారాన్ని శోషించడానికి మనకు ఉపయోగపడతాయి. విల్లి అండ్ మైక్రోవిల్లి చివరి ఉత్పన్నాలలో అంటే మనకు చివరిగా తయారైనటువంటి పదార్థాలను తీసుకున్నట్లయితే గ్లూకోజ్ అమినో ఆమ్లములను గ్రహించి రక్తనాళంలోకి పంపుతుంది. గ్లూకోజ్ అమినో ఆమ్లములు మాత్రమే విల్లి అండ్ మైక్రోవిల్లీలు గ్రహిస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సార్. పోటీ పరీక్షల్లో మీరు గుర్తు రాసుకోవాలంటే మనకు ఆహార చివరి ఉత్పన్నాలైన గ్లూకోజ్ ను ఇవి గ్రహిస్తాయి. విల్లీల, మైక్రోవిల్లీల, ఏ అండ్ బీనా లేదా లాక్టియల్. సో ద క్వశ్చన్ మే బి ఆస్క్డ్ ఇన్ ఎనీ ఫార్మ్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్. సో మైక్రోవిల్లీలు, విల్లీలు అనేటివి గ్లూకోజ్ అమినో ఆమ్లములను గ్రహించి రక్తంలోకి పంపుతాయి. లింపునాళం అని చెప్పుకున్నాం, లాక్టియల్. ఈ లాక్టియల్ అనేది క్రొవ్వు ఆమ్లాలను లింపు వ్యవస్థలోకి పంపుతుంది, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరిన్ ని. మరి క్రొవ్వు ఆమ్లాలు నీళ్ళల్లో కరగవు కదా, ఎలా గ్రహించబడతాయి? ఎందుకంటే నూనె అనేది నీళ్ళల్లో కరగదు. మరి ఇది ఎలా గ్రహించబడాలి? ఇవి ఏం చేస్తాయంటే క్రొవ్వు ఆమ్లాలను మనకు పైత్యరసం ఉంది కదా, ఆ పైత్యరసంతో అనేకమైన రసాయన మార్పులు చర్య చిన్నని చిక్కడిగా ఉన్నటువంటి సబ్బు వంటి పదార్థాన్ని తయారు చేస్తుంది. ఆ సబ్బు వంటి పదార్థం నీళ్ళలో కరిగే విధంగా తయారు చేసిన తరువాత ఇది లాక్టియల్ క్రొవ్వు ఆమ్లాలను, గ్లిజరిన్ గ్రహించి ఇది కూడా లింపు వ్యవస్థలోకి పంపుతుంది. మనకు చిన్న ప్రేవుల్లో గ్రహించబడినటువంటి మొత్తం పదార్థాలు, శోషించబడినటువంటి మొత్తం పదార్థాలు కూడా మొదటగా కాలేయంకి వెళ్తాయి. అక్కడ దాన్ని సపరేషన్, ప్యూరిఫైజేషన్ జరిగిన తర్వాత దట్ విల్ బి సెంట్ ఇన్ టు ద, అక్కడి నుంచి అవి రక్త ప్రసరణలోకి మరియు లింపు వ్యవస్థలోకి పంపబడుతుంది. తద్వారా శరీరంలోని ఇతర భాగాలన్నిటికీ కూడా అది సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా ప్రేగుల ద్వారా శోషించబడినటువంటిది తిరిగి రక్తంలోకి, లింపు ద్రవంలోకి పంపించడాన్ని అసిమిలేషన్ అంటారు. అసిమిలేషన్, స్వాంగీకరణము, పూర్తిగా గ్రహించుకోవడము. సో దట్ ఈస్ కాల్డ్ అసిమిలేషన్, స్వాంగీకరణము. శరీరంలోకి పూర్తిగా తీసుకోబడడాన్ని స్వాంగీకరణము అంటారు. ఇలా పూర్తిగా జీర్ణమైనటువంటి కైల్ ద్వారా ఈ యొక్క విల్లి, మైక్రోవిల్లి అండ్ లాక్టియల్ గ్రహించి కాలేయము అక్కడి నుంచి రక్త ప్రసరణలోకి, లింపు వ్యవస్థలోకి పంపి వివిధ అవయవాలకు అవసరమైన చోటికి సరఫరా చేయబడుతుంటుంది. నెక్స్ట్ భాగం చూసినట్లయితే పెద్ద ప్రేగులు, లార్జ్ ఇంటెస్టైన్. నిన్న మనం దీని యొక్క పరిమాణాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. ఈ ఉన్నది 5 భాగాలు ఉంటాయి. పైకి వెళ్ళేటువంటి భాగము, అడ్డానికి ఉన్నటువంటి భాగము, కిందికి దిగే భాగము, తిరిగి క్రిందన అడ్డం సమాంతరంగా వచ్చేటువంటి సెగ్మాయిడ్, తర్వాత పొరీషనాళము, దెన్ పాయువు. ఈ యొక్క గోడల్లో ఈ యొక్క వ్యర్థ పదార్థాలు, జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు, చనిపోయిన బ్యాక్టీరియా మరియు ఇతర పదార్థాలన్నీ కూడా, ఈ యొక్క వర్ణకాలన్నీ కూడా ఈ యొక్క పెద్ద ప్రేవుల్ని చేరుతాయి. దేని ద్వారా చేరుతాయి? చిన్న ప్రేవులు ఇలియం యొక్క చివరి భాగం ద్వారా ఈ యొక్క సీకం దగ్గర ఉన్నటువంటి ద్వారంలోంచి పెద్ద ప్రేవుల్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న కవాటము వ్యాకోయించడం ద్వారా, నాడీ ప్రచోదనాల చేత వ్యాకోయించడం ద్వారా పెద్ద ప్రేవుల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు అది ముద్దలుగా మలముగా మారి అక్కడి నుంచి పెరిస్టాలిక్ కథల ద్వారా కదులుతూ వస్తుంది. ఇక్కడ పెద్ద ప్రేవులు మనం చూసినట్లయితే పెద్ద ప్రేవులు అక్కడ ఉన్న నీటిని పీల్చుకుంటాయి. రమారమి 3 నుంచి 4 లీటర్లు తిరిగి గ్రహిస్తాయి. కొన్ని బుక్కుల్లో మనకు లీటరు లేదా 1.5 లీటర్ మాత్రమే గ్రహిస్తాను ఉంటాయి. మెడికల్ బుక్స్ చూసినట్లయితే 3 to 4 లీటర్స్ అబ్జార్ప్షన్, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి సార్. ఈ పెద్ద ప్రేవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్రావకాలు కొన్ని ఈ యొక్క ఆహారంలో, జీర్ణం కాని ఆహారంలో ఉన్నటువంటి
ఈ యొక్క పదార్థాల ద్వారా పద్దప్రేగులో నుండి మైక్రోబయోటా అంటారు. అంటే ఈ యొక్క బ్యాక్టీరియా వ్యవస్థ. ఇది వరకు మనకు కిషోర్ సార్ గారు ఇంట్రొడక్షన్ టు అనాటమీ అండ్ ఫిజియాలజీ చెప్పినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇంటర్నల్ డైనమిక్స్ అని చెప్పారు. అంతర్గతంగా కదిలేటువంటి ఇది వ్యవస్థ గురించి చెప్పాడు. ఇంటర్నల్ డైనమిక్స్ ఎలా కదులుతూ ఉంటుందని. అదేవిధంగా మైక్రోబయోమ్ గురించి చెప్పారు. ప్రమాణం 700 సూక్ష్మ క్రిములు మనకు బ్యాక్టీరియాలు ఉంటాయి. అందులో కొన్ని మంచి చేసేటి ఉంటాయి, కొన్ని చెడ్డ చేసేటి ఉంటాయి. సో ఆ మంచి చేసేటి శరీరానికి ఉపయోగపడుతుంటాయి. ఎలా ఉపయోగపడుతుంటాయంటే ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ సహాయం ఉన్నటువంటి పదార్థాలతో B6, B12 విటమిన్లు తయారు చేసి, అదేవిధంగా కొన్ని అయాన్లు పొటాషియం, సోడియం ఇలాంటి కొన్ని అయాన్లు గ్రహించి సంశ్లేషించి తిరిగి శరీరంలోకి పంపుతాయి. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ యొక్క B12 చూసినట్లయితే మీరు, ఎందుకంటే ఆహారం జీర్ణాశయంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లము B12 విటమిన్ ని నాశనం చేస్తుంది, కరిగించి వేస్తుంది. అంటే కోబాల్ట్, సైనోకోబాల్మిన్ అనేటువంటి పదార్థం ఏదైనా అలాంటివి అంటే B12 ఉంటే అది అక్కడ నాశనం చేయబడుతుంది. మళ్ళీ అవి ఎక్కడా కూడా ఏ యొక్క జీర్ణ భాగంలో కూడా తిరిగి ఉత్పత్తి కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి మైక్రోబయామ్ అనేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియాల యొక్క సమూహంతో ఈ యొక్క పదార్థం తిరిగి B12 అక్కడ తయారు చేయబడి తిరిగి శరీరంలోకి పంపుతుంది. తద్వారా మనకి B12 విటమిన్ యొక్క డెఫిషియన్సీ తగ్గుతుంది. లేనట్లయితే మనం B12 ని ఏ రూపంలో ఆహారం ద్వారా తీసుకోలేము. ఎందుకంటే నోటి ద్వారా తీసుకున్న ఆహారం జఠరాశయంలో రావడం, వచ్చిన వెంటనే B12 అక్కడ నాశనం చేయబడుతున్నట్లయితే నువ్వు ఎలా చేసినా కూడా B12 అనేది ఉత్పత్తి కాదు. సో అది ఇక్కడ పెద్ద ప్రయోగ గోడల్లో తయారు చేయబడుతుంది. సో దీనిలోని మైక్రోబయోమ్ సహాయంతో B6, B12, పొటాషియం, సోడియం మిగతా అయాన్లు కూడా గ్రహించబడి, సంశ్లేషించబడి, తయారు చేయబడి కాలేయానికి పంపబడతాయి. విటమిన్లు తయారు చేసి శరీరంలోనికి పంపుతాయి. సో ఇదివరకు చెప్పుకున్నాం, జీర్ణం కానిటువంటి ఆహార పదార్థాలు, ఈ యొక్క పైత్యరస వర్ణకాలు, బ్యాక్టీరియా అన్ని కలిసి కూడా మనకు మలంగా మారి పెరిస్టాల్టికల్ కథ ద్వారా పురీషనాళం చేరుతుంది. ఈ యొక్క మలం యొక్క రంగు చూసినట్లయితే అది yellowish గా ఉంటుంది. దేని వలన అంటే ఈ యొక్క పైత్యరస వర్ణకాల వలన ఆ యొక్క వర్ణంలోకి వచ్చి ఉంటుంది. మనకి ఏదైనా జాండీస్ లాంటి వ్యాధి వచ్చినప్పుడు ఈ యొక్క మలం రంగు పిల్లలను చూసినట్లయితే వైట్ గా ఉంటుంది. కారణం ఏంటంటే పైత్యరస వర్ణకాలు కిందికి రాకుండా అక్కడే పిత్తాశయము, కాలేయం దగ్గరే రక్తంలో చేరిపోతాయి. కాబట్టి రక్తం వర్ణం మారి yellowish గా మారుతుంది. ముఖము, రక్తం ఎక్కడెక్కడ ప్రవేశిందో ఆ భాగాలన్నీ కూడా yellowish గా తయారవుతాయి. సో అది పెద్ద ప్రయోగాలకు రాదు కాబట్టి మలం అనేది తెలుపు వర్ణంలో ఉంటుంది. సో ఇది ఒక సిమ్టమ్ కనుక్కోవడానికి. పాత పద్ధతులు చూసినట్లయితే జనాలు వివిధ పద్ధతుల్లో కామెర్లు ఉందా లేదా, ఆకలి తగ్గిందా, ఇవన్నీ చూసి జాండీస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది ఇంకొక సిమ్టమ్ అంతే. మలం యొక్క వర్ణాన్ని చూసి కూడా మనం చేసుకోవచ్చు. మలము విసర్జించే దాన్ని బట్టి మనకు శరీరంలో నీటి శాతం ఎంత ఉంది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏ విధంగా అన్నట్లయితే మలము మరీ గట్టిగా ముద్దలు ముద్దలుగా వస్తున్నట్లయితే బాడీలో వాటర్ శాతం తగ్గినట్లు, పెద్ద ప్రయోగంలో కూడా తగ్గి ఉన్నట్లు. సో మనం వెంటనే దాన్ని లోడ్ చేయాలి. ఫిల్ చేసినట్లయితే దెన్ యూ కెన్ ఫీల్ వెరీ కంఫర్ట్, చాలా సౌకర్యంగా ఉండగలుగుతాం. చివరి భాగమైనటువంటి పురీషనాళం చేరుకుంటుంది సార్. ఈ పురీషనాళంలో ఎక్కడుందని మనం తీసుకున్నట్లయితే పురుషులలో మూత్రాశయము వెనకాల ఉన్నటువంటి సాక్రమ్ కాకిక్స్ల మధ్య పురీషనాళం ఉంటుంది. ముందర వైపు మూత్రాశయం ఉంటుంది, వెనక వైపు వెన్నెముక చివరి ఎముకలైనటువంటి సాక్రమ్ కాకిక్స్, ఈ రెండింటి మధ్యలో పురీషనాళం ఉంటుంది. ఆహారం చేరే కొందికి ఇది వ్యాకోచించి ఒత్తిడి రావడం వల్ల సంకేతాలు వచ్చి విసర్జనకు మనకు సంకేతాలు ఇస్తుంది. నిన్నే చెప్పుకున్న పాయు వద్ద 2 సంవరణి కండరాలు ఉంటాయి. లోపల వైపు అనియంత్రిత కండరము, బాహ్యంగా నియంత్రిత కండరము. సంకేతాలు వచ్చి అది వ్యాకోచించినప్పటికీ కూడా మన యొక్క విల్తో మనం విసర్జించాలనుకుంటేనే బాహ్య కండరం వ్యాకోచం చెందితేనే విసర్జించబడుతుంది. సో పురుషులలో పురీషనాళం అనేది మూత్రాశయము చివరి ఎముకలైనటువంటి సాక్రమ్ కాకిక్స్ల మధ్య ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మూత్రాశయం ముందర తీసుకుంటే ప్రోస్టేట్ గ్రంథి, శుక్రాశయం ఇవన్నీ కూడా ఉంటాయి.
స్త్రీలలో తీసుకున్నట్లయితే గర్భాశయం ముందుంటుంది, యోని ముందుంటుంది, వెనుక వైపున ఆ రెండు శాక్రం కాకిక్స్ ఉంటాయి. స్త్రీలలో మహిళల్లో వచ్చేసి గర్భాశయము యోని పురీషనాల ముందు వైపు ఉంటాయి, వెనుక వైపుగా ఉన్నటువంటి శాక్రం కాకిక్స్ అనే భాగాలు ఉంటాయి. చివరికి వచ్చేసి పాయువు చివర సంవరణీ కండరాలతో నిర్మితమై ఉన్న కవాటం ఉంటుంది. నాడీ సంకేతాల ద్వారా సంవరణీ కండరాలు వ్యాకోచించడం ద్వారా విసర్జన క్రియ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆహారం అనేది పూర్తి స్థాయిలో జీర్ణమవుతుంది. ఈ యొక్క బొమ్మను చూసినట్లయితే ఇక్కడ పైన జఠరాశయం ఇచ్చారు, దానిలో రెండు రకాలుగా ఇచ్చాడు. ప్రెషర్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్ అంటే జీర్ణాశయంలో ఆహారం యొక్క ఒత్తిడి ఎలా ఉంటుంది. ప్రజెన్స్ ఆఫ్ ఖైమ్ ఇన్ ద డియోడినం అంటే ఖైమ్ అనేది డియోడినంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత అక్కడ అన్ని మార్పులు జరిగిన తర్వాత పెద్ద ప్రయోగంలోకి వస్తుంది మాస్ మూమెంట్స్. ఇక్కడ 2 అనే అంకె ఉన్నది సార్. ఈ 2 అనేది అంకె ఏంట్రా అంటే పెద్ద ప్రేగుల్లో చివరి పెద్ద పదార్థాలు మలంగా మారిన తర్వాత ఎలా కదులుతుంది అనేది ఈ 2 అంకె తెలియజేస్తుంది. దాన్నే మాస్ మూవ్మెంట్ అంటారు. ఇక్కడ చివరిగా 3 అనేది ఇక్కడ పురీషనాళం దగ్గరికి వస్తుంది, 4 అనేది పాయువు వద్ద చూపిస్తుంది. ఆ పాయువు అనేది విసర్జించడానికి మనకు తోడ్పడుతుంది. ఇక్కడ స్టిమ్యులేషన్ ఆఫ్ పారాసింపథెటిక్ కంట్రోల్డ్ డిఫెకనేషన్ రిఫ్లెక్సెస్ అంటే సహానుభూతి నాడులు అనే యొక్క రిఫ్లెక్షన్స్ వాటి యొక్క చర్యల వలన మనకు విసర్జన అనేది జరుగుతుంది అనేది ఈ యొక్క ఫోటో ఫిల్మ్ ద్వారా మనం చూడొచ్చు. నెక్స్ట్, ఈ విధంగా ఆహారం జీర్ణమై శరీరంలో శోషించబడి వ్యర్థ పదార్థాలు బయటకు విసర్జించబడి పెద్ద ప్రయోగంలో తిరిగి మనకు B6, B12, K విటమిన్ ఇలాంటి అనేకమైన అయాన్లు తయారు చేయబడి శరీరంలోకి పంపబడతాయి. నీటిని తిరిగి శోషిస్తుంది. ఇలాంటి మార్పులను జరిగిన తర్వాత ఇంకనూ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మలంగా మారి విసర్జించబడుతుంది. ఇది జీర్ణక్రియ పూర్తి స్థాయి వివరాలు సార్. దీనిలో మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళ సలహా మేరకు ఇంకొక 4 పాయింట్లు చెప్పి ముగిస్తాను సార్. పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారుతాయి. గ్లూకోజ్ గా మారిన తర్వాత నేను చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే అంటే ఇక్కడ శోషించబడిన తర్వాత కాలేయంలోకి వెళ్తుంది. కాలేయంలోకి వెళ్ళినటువంటి గ్లూకోజ్ ఏమవుతుంది? మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం నిన్న క్లాస్లో. కాలేయం అనేది ఒక స్టోరింగ్ హౌస్, గిడ్డంగి వంటిది అని చెప్పుకున్నాం నిన్న. గిడ్డంగి అంటే అనేక పదార్థాలను దానిలో నిల్వ చేసుకుంటుంది. దాంట్లో ముఖ్యమైనది ఒకటి గ్లైకోజన్, ఏ విటమిన్, ఇలాంటి పదార్థాలన్నీ కూడా అక్కడ స్టోర్ చేయబడి వివిధ పదార్థాల యొక్క జీర్ణక్రియ కూడా తోడ్పడుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ గ్లైకోజన్ అనేది ఏంటి? గ్లూకోజ్ ను అక్కడ అది గ్లైకోజన్ గా చేసి నిల్వహిస్తుంది. గ్లైకోజన్ గా మార్చి కాలేయము తనలో కొద్దిగా నిల్వహించుకుంటుంది, తర్వాత కండరాల్లో కొద్దిగా నిల్వహించుకుంటుంది. రెడీ ఎనర్జీ, త్వరగా ఎనర్జీ కోసం కండరాల్లో కొంత నిల్వ చేసుకుంటుంది. దీన్ని గ్లైకోజన్ అంటారు. ఇలా గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారడాన్ని గ్లైకోజెనిసిస్ అంటారు. గ్లైకోజెనిసిస్. సో ఇక్కడ మనం 2 చూసుకోవాలి. ఈ గ్లైకోజన్ అనేది తిరిగి గ్లూకోజ్ గా మారుస్తుంది. ఎప్పుడు మార్చుకుంటుంది అంటే రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు. when there is a low percentage of sugar in the blood, కాలేయంలో ఉన్నటువంటి యొక్క గ్లైకోజన్ జల విశ్లేషణ ద్వారా గ్లూకోజ్ గా మార్చబడి తిరిగి రక్తంలోకి పంపుతుంది. దాన్ని గ్లైకోజెనాలసిస్ అంటారు. గ్లైకోజెనాలసిస్. అదేవిధంగా కండరాలు కూడా తమ యొక్క క్రియలకు కావాల్సినటువంటి శక్తిని అక్కడ ఉన్నటువంటి గ్లైకోజన్ ని జల విశ్లేషణ ద్వారా గ్లూకోజ్ గా మార్చుకొని తమ యొక్క శక్తిని ఉపయోగించుకుంటాయి. కానీ కండరాల్లో జరిగినటువంటి గ్లైకోజెనాలసిస్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి గ్లూకోజ్ రక్తంలోకి కలవదు. అది కేవలం కండరాల ఉపయోగం కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది, అంతేగాని రక్తంలో కలవడానికి ఉపయోగపడదు. ఈ కేవలం కాలేయంలో ఉత్పత్తి అయిన గ్లూకోజ్ మాత్రమే రక్తంలో కలిసేదానికి తోడ్పడుతుంది. దాన్ని గ్లైకోజెనాలసిస్ అంటారు. ఇక్కడ సింపుల్ గా గుర్తుంచుకోవడానికి గ్లైకోజెనిసిస్ అంటే గ్లైకోజన్ గా మార్చడం, గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చడం. గ్లైకోజెనాలసిస్, హైడ్రాలసిస్, జెనాలసిస్ ఆ రెండింటికి లింక్ పెట్టుకున్నట్లయితే ఆ గ్లైకోజన్ అనేది తిరిగి గ్లూకోజ్ గా మార్చి రక్తంలోకి చేరడం. మరొక పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందిరా అంటే కాలేయంలో ఉత్పత్తి అయ్యేటువంటి గ్లూకోజ్ మాత్రమే రక్తంలో కలుస్తుంది, కానీ
కండరాల్లో ఉన్నటువంటి గ్లైకోజన్ గ్లూకోజ్గా మారినా కూడా తన యొక్క కార్యక్రమాలకు మాత్రమే, సంకోచ వ్యాకోచాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే తిరిగి అది గ్లైకోజన్ గా మారి గ్లూకోజ్ ని మళ్ళీ గ్లైకోజన్ గా మార్చేసి కండరాల్లో నిల్వ చేసుకుంటుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ ప్రాసెస్, యాంటీ ప్రాసెస్ రెండు కూడా జరుగుతాయి కండర కణాలు. సరే, ఆల్రెడీ మనకు శక్తి గురించి చెప్పేటప్పుడు సారు ఇంట్రొడక్టరీ టు అనాటమీ చెప్పేటప్పుడు ఏటీపీ గురించి చెప్పాడు. అడినోటిన్ ట్రైఫాస్ఫేట్ 3 ఫాస్ఫేట్ అణువులు ఉంటాయి. జల విశ్లేషణ ద్వారా అది ఒక్కొక్క అణువు విడిపోతూ శక్తిని విడుదల చేస్తూ వస్తుంది. తిరిగి క్రియాటిన్ ఫాస్ఫేట్ సహాయంతో ఈ యొక్క ఏటీపీ అనేది తయారై తిరిగి కణంలో స్టోర్ చేయబడుతుంది. సో ఏటీపీ విల్ బికమ్ ఏడిపి, అడినోసిన్ డైఫాస్ఫేట్. అడినోసిన్ డైఫాస్ఫేట్ విల్ బికమ్ ఏఎంపి, అడినోసిన్ మోనోఫాస్ఫేట్. సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత, శక్తి విడుదలై కార్యక్రమం అయిన తర్వాత, పూర్తయిన తర్వాత క్రియాటిన్ ఫాస్ఫేట్ విశ్లేషణ చెందడం ద్వారా ఒక్కొక్క ఫాస్ఫేట్ అణువు చేరుతూ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ కి ఒకటి చేరి అడినోసిన్ డైఫాస్ఫేట్ అవుతుంది. అడినోసిన్ డైఫాస్ఫేట్ కి ఒక ఫాస్ఫేట్ అణువు చేరి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అయి కణంలో శక్తి రూపంలో నిర్వహించుతుంది రెడీ రాక్నర్ గా. సో గ్లైకోజెనిసిస్, గ్లైకోజెనాలసిస్ అనేటువంటి ఈ 2 పదాలకు అర్థం ఇది. ఒకవేళ ఈ గ్లైకోజన్ నిల్వ చేసుకునేటువంటి శరీర భాగాల్లో పూర్తి స్థాయిలో గ్లైకోజన్ ఉన్నట్లయితే తర్వాత మిగిలినటువంటి యొక్క గ్లూకోజ్ ఏమవుతుంది అని చూసినట్లయితే ఇది క్రొవ్వులుగా మార్చబడి క్రొవ్వు కణాలలో నిల్వ చేయబడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా మనకు గ్లూకోజ్ తగ్గినప్పుడు, ఇదివరకే నిన్న చెప్పుకున్నాం, పిండి పదార్థాలు తగ్గినప్పుడు శరీరానికి శక్తిని ఇచ్చేటువంటివి క్రొవ్వులు. సో ఇమ్మీడియట్ గా క్రొవ్వులు బాగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఆ యొక్క క్రొవ్వుల యొక్క డైజెషన్ మెటబాలిజం మొదలయ్యి ఎనర్జీ రిలీజ్ చేయబడుతుంది. అందుచేత శరీరంలో ఎక్కువైన గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ గా అక్యుములేట్ అవుతుంది, అడిపోస్ టిష్యూస్ గా అక్యుములేట్ అయ్యి మనకు ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ లావడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పదం ఉంది సార్, గ్లైకోనియోజెనిసిస్. అంటే ఇక్కడ గ్లూకోజ్ ద్వారా గ్లైకోజన్ ద్వారా కాకుండా క్రొవ్వులు మరియు మాంసకృతుల ద్వారా కొత్తగా ఈ యొక్క రసాయన సంయోగం ద్వారా ఈ యొక్క గ్లూకోజ్ తయారు చేసేటువంటి దాన్ని గ్లైకోనియోజెనిసిస్ అంటారు. నియో అంటే కొత్తగా, న్యూలీ అంటే న్యూలీ అంటే సాధారణంగా గ్లూకోజ్ అనేది పిండి పదార్థాల ద్వారా తయారవుతుంది. కానీ ఇక్కడ కొత్తగా మాంసకృతులు పిండి పదార్థాల ద్వారా తయారు చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ గ్లైకోనియోజెనిసిస్ అని అన్నారు. సో ఇలా మనకు శరీరంలో శక్తి గ్లూకోజ్ అనేది, గ్లైకోజన్ అనేది వివిధ భాగాల్లో వివిధ రకాలుగా ఉపయోగపడుతుంటుంది. దట్ డిపెండ్స్. కాలేయంలో గ్లైకోజన్ అనే యొక్క రిలీజింగ్ అనేది రక్తంలో గ్లూకోజ్ శాతం పైన ఆధారపడి ఉంటుంది, చక్కెర శాతం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ తగ్గినట్లయితే ఇది చేస్తుంది, ఒకవేళ ఎక్కువ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో అనుకున్నాం మనం పండగ దినాల్లో, పర్వదినాల్లో పిండి పదార్థాలు ఎక్కువ తినేస్తాం కదా, మరి ఎక్కువ చక్కెర పదార్థాలు తయారవుతాయి కదా శరీరంలో, అంటే ఏం జరుగుతుందని, ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తుందంటే గ్లైకోజన్ గా మారి కాలేయం నిల్వ చేసుకుంటుంది, రక్తంలో కావాల్సినంత ఉంచుతుంది. రక్తంలో తగ్గినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తుంది. దట్ కెన్ బి బ్యాలెన్స్డ్ ఆఫ్. నిల్వ చేసుకునే కెపాసిటీ కూడా ఫుల్ అయిపోయి ఉంటే దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్. అవి తిరిగి క్రొవ్వులుగా మారి చర్మం కింద ఉన్నటువంటి క్రొవ్వు కణాలు అవి నిల్వ చేయబడుతుంది. ఆ విధంగా అది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లోమంలో చెప్పాం, మనకు నాళగ్రంథి ఉంది. ఇది మనకు 2 రకాలైన హార్మోన్స్ స్రవిస్తుంది, ఇన్సులిన్, గ్లూకాగాన్. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తూ ఉంటుంది, నియంత్రిస్తూ ఉంటుంది. వెరాజ్ గ్లూకాగాన్ అనేది ఇతర హార్మోన్ల సహాయంతో, పిట్యూటరీ హార్మోన్ల సహాయంతో చక్కెర శాతాన్ని పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఎందుకు తోడ్పడుతుంది? చక్కెర శాతం పెరుగుతుంది అంటే ఏదైనటువంటి మనకు ఒత్తిడి ఇలాంటివి ఏర్పడినప్పుడు, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఏర్పడినప్పుడు మనకు మూత్రపిండాలు ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్స్ అడ్రినలిన్ ని వదిలినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎఫినెఫ్రిన్ ఇవన్నీ కూడా గ్లూకోజ్ శాతాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే రక్తపోటుని పెంచుతాయి. తద్వారా సర్క్యులేషన్ పెరిగి ఆటోమేటిక్ గా చక్కెర శాతం అనేది పెరగడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా గ్లూకోజ్ అనే శరీరంలో తయారైన తర్వాత
ఏ విధంగా మార్పులు చెంది కాలేయంలో కొంత, కండరాల్లో కొంత ఉంటుంది, నిల్వ చేసుకోబడుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లైకోజెనిసిస్. ఇది గ్లూకోజ్ సంబంధించిన కొద్ది వివరాలు సార్. నేను పూర్తి స్థాయిలో చెప్పలేదు. ఫిజియాలజీ ఆఫ్ గ్లూకోజ్ ఇట్ ఈస్ ఎ వాస్ట్ ఏరియా. నేను కొంత మీకు ముందస్తు అవగాహన కోసం కొంత చెప్పాను. తర్వాత చూసుకున్నటువంటి డైజెస్ట్ సిస్టమ్ కాబట్టి మనకి ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒబెసిటీ, స్థూలకాయం. స్థూలకాయం అనేది ప్రస్తుత కాలంలో చాలా భయంకరమైన వ్యాధిలాగా తయారైంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, పిండి పదార్థాల స్టోరేజ్ ఎక్కువైపోయి పూర్తి స్థాయిలో ఉన్నట్లయితే ఆ యొక్క గ్లూకోజ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్యాట్ సెల్స్. ఆ యొక్క క్రొవ్వు కణాల్లో నిల్వ చేయబడుతుంది. అలా నిల్వ చేయగా క్రొవ్వు కణాలు బాగా పెరిగి మనకు శరీరంలో అనేక చోట్ల క్రొవ్వు పొరలు బాగా పెరగడం వల్ల మనిషి లావుగా కనబడతాడు. దీనికి లావుగా కనబడడం వల్ల నష్టాలు, లాభాలంటే నష్టం అంటే మనం ఎక్కువ యాక్టివ్గా ఉండలేము, ఎక్కువ కార్యక్రమాలు చేయము, త్వరగా అలసిపోతాము. ఇవన్నీ కూడా మనకు యాంటీ ఎలిమెంట్స్. సరే, మరి ఈ యొక్క ఒబెసిటీని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్ థింగ్ సార్. మనం నిల్వ చేసుకున్న డబ్బులు దాచిపెట్టుకుంటా అంటే బ్యాంక్ పెరుగుతుంది, రేపు కూడా వచ్చి తీసుకెళ్తాడు. అలా కాకుండా ఇప్పుడు మనకన్నా కూడా, మన ఉద్యోగస్తుల కన్నా కూడా రోజువారీ పనికి వెళ్ళామని చూసినట్లయితే దే ఆర్ వెరీ హ్యాపీ. కారణం ఏంటంటే ఎంత సంపాదిస్తున్నాడో అంత రోజుకి ఖర్చు పెట్టుకుంటున్నాడు. అదేవిధంగా శరీరంలో కూడా మనం ఏం చేయాలంటే ఎంత ఎనర్జీ ఫుడ్ని తీసుకుంటున్నామో అంత ఎనర్జీని ఖర్చు పెట్టేసినట్లయితే ఏదో ఒక రూపంలో నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావో, క్రీడలు ఆడతావో, లేదంటే పొలం పని చేస్తావో, గార్డెనింగ్ చేస్తావో, ఏం చేస్తావో దట్ డిపెండ్స్ అపాన్ యూ. నీ మీద ఆధారపడి ఉంది. ఎంత నువ్వు తెచ్చుకుంటున్నావో బయట నుంచి అంత లోపల నుంచి బయటికి పంపించే, దెన్ యూ విల్ బి వెరీ బ్యాలెన్స్డ్. నీ యొక్క షేప్ అండ్ సైజ్ విల్ బి వెరీ నైస్ టు లుక్. చాలా అందంగా ఉంటుంది, బరువు పెరిగే అవకాశం ఉండదు. అండ్ యూ విల్ బి మోర్ యాక్టివ్. నీ యొక్క శరీర అంతర్గత అవయవాలు, సున్నితవాలన్నీ కూడా ఏ భారము లేకుండా ఆనందంగా పనిచేయడానికి దోహదపడుతుంది. దీన్నే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్ అంటారు. ఒబెసిటీని తగ్గించుకోవడం అంటే మొదటిది బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీస్. అంటే తీసుకున్నటువంటి శక్తి ఎంత ఉందో అంత మనం ఖర్చు పెడుతూ రావాలి, సో దట్ యూ కెన్ మెయింటైన్. మరి తగ్గడం ఎలా అంటే బరువు, స్థూలకాయం నుంచి మనం తగ్గాలంటే ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్. నెగిటివ్ అంటే రుణాత్మకంగా తక్కువ తీసుకో, ఎక్కువ ఖర్చు పెట్టు. తక్కువ తీసుకో, ఎక్కువ ఖర్చు పెట్టు. సో తద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి శరీర అవసరాలకు అవసరమైన శక్తిని తీసుకున్నటువంటి పిండి పదార్థాలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్తుందని చెప్పాం. పిండి పదార్థాలు తగ్గిన వెంటనే క్రొవ్వులకు వెళ్తాయి. ఆ యొక్క క్రొవ్వులు కరిగి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. సో వెన్ యూ ఆర్ స్పెండింగ్ మోర్, ఆ క్రొవ్వులు కొద్దిగా తగ్గుతూ వచ్చి నువ్వు బరువు తగ్గడానికి చాలా సులభతరం అవుతుంది. అలా కాకుండా మనము తీసుకొని మళ్ళీ ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతూనే ఉంటాము. అందుకే చాలా మంది మేము మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాను, అసలు బరువు తగ్గట్లేదు అనే ఒక నోషన్ ఉంది. అసలు బరువు తగ్గట్లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు చేసే వాకింగ్ సరిపోవట్లేదు. మొదటి 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు నీ శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ సరిపోతుంది. నువ్వు తగ్గాలంటే ఏం చేయాలి? క్రొవ్వులు కరగాలి. క్రొవ్వులు కరగాలంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 30-40 మినిట్స్. అది కూడా కొంత నీ యాక్టివిటీ యొక్క స్పీడ్ని పెంచినట్లయితే అప్పుడు క్రొవ్వులు తగ్గడం మొదలు పెడుతుంది. ఈ రోజు పొరపాటున 45 నిమిషాలు మనం యాక్టివిటీ చేసినట్లయితే ఇంటికి వెళ్తానే మళ్ళీ దానికి సరిపడా తినేస్తున్నాం. అలా కాకుండా నీకు మైండ్లో నువ్వు ఫీడ్ చేసుకున్నట్లయితే నేను తగ్గాలి, అది కూడా పాజిటివ్గా తగ్గాలి, ఎటువంటి అనారోగ్యం లేకుండా తగ్గాలి అంటే తీసుకునేటువంటి దాంట్లో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ, ఫ్యాట్స్ తగ్గించుకుంటూ, లైట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ తీసుకుంటూ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుని ఎక్కువగా మనం ఖర్చు పెట్టినట్లయితే సులభంగా మనం నిదానంగా క్రమ పద్ధతిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువగా చేసినట్లయితే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రెడ్యూసింగ్ ద వెయిట్. కానీ కొంతమంది సన్నగా అంటారు, మేము లావు అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు దీనికి రివర్స్ ప్రాసెస్. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ సిస్టమ్ అని చెప్పాం, దెన్ దేర్ షుడ్ బి ఏ పాజిటివ్ ఎనర్జీ సిస్టమ్. నువ్వు యాక్టివిటీ చేస్తున్న దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నట్లయితే స్లోలీ యూ విల్ బికమ్, అంటే పాజిటివ్గా లోపల క్రియలు జరుగుతూనే నువ్వు కొద్దిగా లావ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒబెసిటీ గురించి
కొద్ది ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ ఈ ఏరియాలో నేను చెప్పదలుచుకునేది డైట్ కే చెప్పను, మనకు క్రీడలకు సంబంధించి కాబట్టి దెర్ ఈస్ ఎ 3 words: ప్రీ గేమ్ మీల్, డ్యూరింగ్ గేమ్ మీల్, ఆఫ్టర్ గేమ్ మీల్. అంటే ప్రీ గేమ్, క్రీడల్లో పాల్గొనడానికి ముందు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఏమిటి అనేది చూస్తే, నువ్వు ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా క్రీడల్లో పాల్గొనడానికి 2.5 నుంచి 3 గంటల వ్యవధికి ముందు తీసుకోవాలి. అంటే నువ్వు తీసుకున్న ఆహారము జీర్ణమవడానికి సరైన సమయం, తగిన సమయం ఇచ్చినట్లయితే నువ్వు పాల్గొనే సమయానికి చాలా సులభంగా ఫీల్ అవుతావు, ఈజీగా ఫీల్ అవుతావు. సో దట్ యూ కెన్ పార్టిసిపేట్ వితౌట్ ఎనీ హిండ్రెన్స్, ఎటువంటి అడ్డు లేకుండా. అలా కాకుండా గంట ముందు, అరగంట ముందు ఎక్కువగా తీసుకునే, అది కూడా మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు ఫుడ్ తీసుకున్నట్లయితే అవి జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అండ్ విల్ బికమ్ మోర్ భుక్తాయాసం అంటాం కదా, ఆ భుక్తాయాసం వస్తుంది. ఆడేటప్పుడు కొంతమందికి వామిటింగ్స్ కూడా వస్తాయి. అంటే రీజన్ అంటే ఆ డైజెస్ట్ కాలేక, రివర్స్ పెరిస్టాలిక్ కదలిక ద్వారా దట్ విల్ బి సెంట్ బ్యాక్ త్రూ మౌత్. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. సో 2.5 నుంచి 3 గంటలు ఉండాలి. అది కూడా సులభముగా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలను తీసుకున్నట్లయితే ఆ టయానికి అవి మనకు శక్తిని ఇచ్చే విధంగా తయారై రెడీ రాట్నర్ గా ఉంటాయి. అదేవిధంగా డ్యూరింగ్ గేమ్, ఆట ఆడే సమయంలో ఏం తీసుకోవాలంటే ఈ యొక్క గ్లూకోజ్, రెడీ ఎనర్జీ ఇచ్చేటువంటి డ్రింక్స్ కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకున్నట్లయితే మనకు చాలా దోహదపడతాయి. అలా కాకుండా కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ అనే పేరుతో కార్బోహైడ్రేటెడ్ ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని తీసుకుంటుంటారు. ఈ యొక్క గ్యాస్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల దట్ డిస్టర్బ్స్ యువర్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఎనర్జీ డ్రింక్ అంటే ఓన్లీ గ్లూకోజ్, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటి గ్లూకోజ్ కలిగినటువంటి పిండి పదార్థాలు కలిగినటువంటి తీసుకోవడం ద్వారా మనకు చాలా సులభంగా ఉంటుంది. అదే నిన్న మన సార్ కూడా చెప్పారు, కొంతమంది గ్లూకోజ్ డ్రైగా చేతిలో వేసుకొని తినేస్తారు అని. నువ్వు అలా డ్రైగా తింటే ఆల్రెడీ ఆడుంటావు, నీ యొక్క మౌత్ కూడా డ్రై మౌత్ ఉంటుంది. దట్ కెనాట్ బి హ్యూమిడిఫైడ్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే లాలాజలం స్రవించడానికి టైం పడుతుంది, బాడీలో కలగడానికి టైం పడుతుంది, శోషించుకోవడానికి టైం పడుతుంది. దెన్ ఆఫ్టర్ గేమ్ మీల్ తీసుకున్నట్లయితే, ఆట ఆడిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే, ఒక విగరస్ యాక్టివిటీ చేసిన తర్వాత ప్రమాదం 1 గంట నుంచి 1.5 గంట వరకు ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా అరగంట తర్వాత ద్రవ పదార్థాలు కొద్దిగా తీసుకుని మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి ద్రవాలు, లవణాలు మనం రీప్లేస్ చేయొచ్చు. 1.5-2 గంటల తర్వాత మనము సులభంగా జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అదేవిధంగా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఫ్యాట్స్, అవేంటి అంటే క్రీమ్, బటర్ ఇలాంటివి తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యేటువంటి మాంసకృతులు, ఫిష్, బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి తీసుకున్నట్లయితే శరీరం కోల్పోయినటువంటి పదార్థాలను త్వరగా జీర్ణింపు చేసుకొని మళ్ళీ కండర తంతువులను రిపేర్ చేసుకొని రేపటి ప్రోగ్రాంకి సంసిద్ధంగా ఉండడానికి దోహదపడతాయి. అలా కాకుండా ఆడిన వెంటనే తీసుకోవడం వల్ల మనకు అది డైజెషన్ కాదు, మోరోవర్ సమ్ టైమ్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఇస్తుంది. ఇది గ్లూకోజ్ గురించి, దాని యొక్క పరిణామాల గురించి నేను చెప్పదలుచుకున్న మధ్య పాయింట్లు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ కొన్ని డిజార్డర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పాను సార్. కొన్ని మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఏ మెడికల్ డాక్టర్. సో ఫస్ట్ జింజివైటిస్. జింజివైటిస్ అంటే చిగుర్ల నుంచి రక్తం కారడము. మనం చెప్పుకున్నాం నిన్న, దంతాన్ని దవడలో పట్టి ఉంచేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చిగుర్లు లోపల గట్టిగా పట్టిస్తాయి. ఈ చిగుర్ల యొక్క బలహీనంగా తయారైనప్పుడు వాటి యొక్క మధ్యలో నుంచి రక్తం కారుతుంటుంది. దీనికి మెయిన్ కారణం డెఫిషియన్సీ ఆఫ్ సి విటమిన్. దాన్ని మనం రీప్లేస్ చేయగలిగి ఈ యొక్క దంతాల యొక్క సంరక్షణ మనం పాటించలేదు. ఎందుకంటే బ్రష్ చేయమని చెప్పామంటైతే పిల్లలకు మనం వేసి దాన్ని అడ్డంగా వేసి రుద్దుతూ ఉంటారు బ్రష్ తీసుకొని. ఒక చిన్న చెట్టుని మనం అడ్డంగా ఒకటి ఇలా ఊపినా అంటే అది కొన్ని రోజులకి కూడా వచ్చేసి కింద పడిపోద్ది. అలా పళ్ళు కూడా అంతే, అడ్డంగా తోమకూడదు, పైకి కిందకి బ్రష్ చేయాలి. సో దట్ ఇట్ రిమైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఇట్ హెల్ప్స్ ఫర్ ద నీట్ బ్రషింగ్. ఇది కాబోయే ఉపాధ్యాయులుగా విద్యార్థులు తెలుసుకొని పాటించి రేపు మీ విద్యార్థులకు చెప్పినట్లయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ జిరోస్టమీ అంటే డ్రై మౌత్, నోరు ఎండిపోవడం, తడారిపోవడం. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే లాలాజలం స్రవించ
నిద్రించకపోవడం, ఎక్కువ విగరస్ యాక్టివిటీ చేయడం, లేదా ఎక్కువ ఎండలో తిరగడం, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలు ఉంటాయి. యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ ద రిక్వైర్డ్ వాటర్ లెవెల్స్. దెన్ గ్లాసైటిస్. గ్లాసైటిస్ అంటే నాలుక ఎర్రబారడము, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్. దట్ మే బి ఆల్సో డ్యూ టు డిఫరెంట్ కాజెస్. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఆ యొక్క సమ్మేళనాలు కూడా ఉండొచ్చు. ఎక్కువ కారాలు, ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు ఉండడం వల్ల నాలుక ఎర్రబారుతుంది. దెన్ డిస్ఫాగియా, ఇదివరకే చెప్పాను, ఫాగోసైట్స్ అంటే మింగడం, డిస్ఫాగియా అంటే మృంగడానికి ఇబ్బందికరమైన పరిస్థితి, గొంతు దగ్గర ఏర్పడడాన్ని డిస్ఫాగియా అంటారు. సో దానికి రీజన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. లోపల ఏర్పడినటువంటి గ్రసని వద్ద ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ట్రాన్సిల్స్ స్వెల్లింగ్ ఉండవచ్చు. వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకుని అనుగుణంగా మనం చూసుకోవచ్చు. నిన్నే చెప్పాను నేను, ఏదైనా జబ్బులు ఉన్నట్లయితే నాలుక మరియు లోపల గ్రసని వద్ద ఉన్నట్టు అంగలి ఆ యొక్క రంగులు మారడం అనే దాంట్లో you can trace out many diseases. Even the heart complaints have to be decided. Then ulcers. నేను ఓన్లీ అల్సర్ అండ్ హెడ్డింగ్ కింద తీసుకుంటాను. ఇక్కడ జనరల్ గా పెప్టిక్ అల్సర్ అంటారు. పెప్టిక్ అంటే స్టమక్ లో ఉన్నటువంటి అల్సర్. హైడ్రోక్లోరిన్ అనేది ఎక్కువ గాఢత ఉన్నట్లయితే రిమైనింగ్ పదార్థాలు దాన్ని సబ్స్ట్రాక్ట్ చేయకపోతే ఆ యొక్క గోడను తినేసి పుండులాగా ఏర్పడుతుంది. కొద్దిగా కారం తగిలినా కూడా మనకు ఆ యొక్క మంట అనేది విపరీతంగా ఏర్పడుతుంది. దాన్ని అల్సర్ అంటారు. దెన్ స్ప్రూ. ఇది చిన్నపిల్లల గోడలో ఉన్నటువంటి ఆంత్రచూషకాలకు వచ్చేటువంటి జబ్బు. వాటికి ఏర్పడిన జబ్బుని స్ప్రూ డిసీజ్ అంటారు. డిసీజ్ టు విల్లీ, దట్ ఈస్ కాల్డ్ స్ప్రూ. దెన్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ జనరల్ గా అడిగేటివి వొమిటింగ్, వాంతులు అనేది ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. జీర్ణాశయంలో జీర్ణక్రియ జరిగేటప్పుడు ఏదైనా అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడి ఈ యొక్క ఆమ్లం యొక్క ఇది ఎక్కువైనప్పుడు ఆహారం ఫిజిక్ కాకుండా వెనకకి నెట్టబడుతుంది. దాన్ని రివర్స్ పెరిస్టాలిసిస్ అంటారు. రివర్స్ పెరిస్టాలిసిస్. అవి తిరిగి ఈ యొక్క కవాటం నుంచి పైకి నోటి ద్వారా పంపబడుతుంది. లేనట్లయితే అనేకమైనటువంటి ఇబ్బందులకు దారి తీస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ ఇబ్బందికరమైన పరిస్థితి బయట వచ్చేస్తుంది. నువ్వు తీసుకున్నటువంటి ఆహారము ఏదైనా కూడా కలుషితమైనట్లయితే అది రివర్స్ పెరిస్టాలిసిస్ ద్వారా, వొమిటింగ్ ద్వారా బయట వచ్చేస్తుంది. దెన్ కాన్స్టిపేషన్, మలబద్ధకము. ఈ మలబద్ధకానికి మెయిన్ ఏంట్రా అంటే వాటర్ సబ్స్టాన్సెస్ తగ్గడం అనేది ఒక రీజన్ అయితే మనము సాధారణంగా రోజుకి 1 లేదా 2 సార్లు విసర్జన చేయాలి, మల విసర్జన, ఆరోగ్యవంతమైన వ్యక్తి. అలా కాకుండా కొంతమంది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్తారు. దాన్ని మలబద్ధకము అంటారు. సో ఇట్ మే కాజెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. దీనికి రెమెడీ ఏంట్రా అంటే ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి, కాయగూరలు తినాలి. ఆకుకూరలు తిన్నట్లయితే ఇట్ మొబిలైజెస్ అండ్ రెక్టిఫైస్ ద కాన్స్టిపేషన్. సో వాటర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేసినట్లయితే ఈ యొక్క మలబద్ధకాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. సో మలబద్ధకం డెఫినేషన్ అంటే ఏంటంటే సాధారణం కన్నా అసాధారణంగా 2 లేదా 3 రోజులకు ఒకసారి విసర్జన చేయడం అనేది మలబద్ధకానికి దారితీస్తుంది. దెన్ విరోచనాలు. ఇవి ఏంట్రా అంటే మలబద్ధకానికి ఆపోజిట్. ఇది సాధారణం కన్నా ఎక్కువ సార్లు, ఒక రోజులోనే ఎక్కువ సార్లు విసర్జన చేయడం అనేది మోషన్స్, విరోచనాలు అంటారు. సో ఇక్కడ విరోచనాలు అనేవి నీటిలాగా ఉంటాయి, కానీ నీళ్ళు పూర్తి నీళ్ళ రంగు వర్ణంలో కాకుండా ఆ యొక్క పైత్రస వర్ణకాలు కలిసి ఉంటాయి. సో ఇక్కడ సాధారణం కన్నా ఎక్కువ సార్లు ఒకే రోజులో విసర్జించడం. ఇవన్నీ కూడా డిఎస్సిలో వచ్చినటువంటి బిట్సెస్. ఇప్పటి వరకు డిఎస్సిలో ఇస్తూ వస్తున్నటువంటి పదాలు ఇవన్నీ. నేను వాటన్నిటిని కలెక్ట్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. దెన్ డయేరియా. ఈ డయేరియా అనేది ఏంటంటే పూర్తిగా నీళ్ళ విరోచనాలు. మనం నీళ్ళు ఎలా తాగుతామో అలా విసర్జించేయడాన్ని డయేరియా అంటారు. దీనికి కారణం లోపల బ్యాక్టీరియా మరియు కలుషితమైన నీళ్లు తాగడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఇవన్నీ కొన్ని డైజెస్ట్ సిస్టమ్ కి సంబంధించినటువంటి డిజార్డర్స్. నెక్స్ట్ సింపుల్ గా ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని పెట్టాను సార్ హెడ్డింగ్. దాన్ని చూసినట్లయితే నిత్యము మనం వ్యాయామం చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు డైజెస్ట్ సిస్టమ్ లో అంటే ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే విసర్జన వ్యవస్థ మొత్తాన్ని కూడా బలపరుస్తుంది. వివిధ కండరాల సంకోచ వ్యాకోచాలు కానివ్వండి, ఇతర అనియంత్రిత చర్యలు అన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా కండర బలపరుస్తుంది, దృఢంగా తయారు చేస్తుంది. గట్ హెల్త్.
అంటే ఇప్పుడే మైక్రోబయోమ్ గురించి మాట్లాడుకున్నాం. మనం తీసుకునే ఆహారం బాగా పద్ధతి ఎక్సర్సైజ్ చేయనట్లయితే సరైన పోషకాలు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటాం కాబట్టి లోపల మైక్రోబయోమ్ అనేది హెల్దీగా తయారవుతుంది. ఇట్ ఇంక్రీజ్ నెక్స్ట్ పాయింట్ అదే సార్, మైక్రోబయోడా కెన్ బి బయోటా విల్ బి ఇంక్రీస్డ్. లోపల ఉన్నటువంటి క్రిముల మనకు ఉపయుక్తమైనటువంటి బ్యాక్టీరియాను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కలోన్ క్యాన్సర్ కెన్ బి రెడ్యూస్, రిస్క్ కెన్ బి రెడ్యూస్. కలోన్ క్యాన్సర్ అని ప్రేగుల్లో వచ్చేటువంటి క్యాన్సర్, పెద్ద ప్రేగుల్లో వచ్చేటువంటి క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైజెస్టివ్ మజిల్స్ ఇమ్మీడియట్ ఎంట్రీ అంటే ఆ యొక్క ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ యొక్క కండరాలకు వెంటనే రక్తం సరఫరా చేయబడుతుంది. సో అక్కడ జీర్ణక్రియ జరగడానికి, కండరాల సంకోచ వ్యాకోచానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెడ్యూస్ హార్ట్ బర్న్, గ్యాస్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్. ఈ మనం నిత్యము వ్యాయామం చేయడం వల్లటువంటి ఈ యొక్క హార్ట్ బర్న్ ఇదివరకే చెప్పుకున్నాం, గ్యాస్ ప్రాబ్లమ్స్ మరియు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇవి పూర్తి స్థాయిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించి నాకు తెలిసినటువంటి కొన్ని చిన్న విషయాలు మీ ముందు ఉంచాను. నెక్స్ట్ చూసినట్లయితే ఒక నిమిషం సార్, ఇది పూర్తిగా సమ్మేట్ చేయడానికి వేసినటువంటి చిత్రం సార్. ఇది డైజెస్ట్ సిస్టమ్. పైనుంచి చూసినట్లయితే నోటిలో ఏం జరుగుతుంది, ఆహారము నవలబడుతుంది, సలైవాతో కలిపి ముద్దలు చేయబడుతుంది. అక్కడి నుంచి సలైవరీ గ్లాండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాలాజలం వల్ల పిండి పదార్థాలు అవన్నీ సంయోగం చెంది ముద్దలాగా ఏర్పడుతుంది. అన్నవాహికలో ఆహారం నెట్టబడి అన్నవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది. ఇది పైనెక్స్ అంటే గ్రసని. ఈ గ్రసనిలోకి వచ్చిన తర్వాత ఎపిగ్లాటిస్ మూసుకుని ఆహారం అన్నవాహికలో నెట్టబడుతుంది. అన్నవాహిక ద్వారా ట్రాన్స్పోర్టేషన్, జీర్ణాశయంలోకి ఆహారం వస్తుంది. జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠరరస గ్రంథుల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం బ్యాక్టీరియాను చంపుతుంది. తిరిగి అక్కడ ఉన్నటువంటి ఇతర పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలు, క్రొవ్వులను సిద్ధం చేయడం, పెప్టోన్లుగా మార్చడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ కాలేయం ద్వారా పైత్యరసం, దీంట్లో ఎటువంటి ఎంజైములు ఉండవు, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. అది మరియు క్లోమరసాలు అన్నీ కూడా చిన్నప్పుడే మొదటి భాగంలో చేసి ఇవి క్షారధర్మాన్ని కలిగి ఉండి ఆమ్లంగా ఉన్నటువంటి కైమును క్షారంగా మారుస్తాయి. ఇక్కడ పిండి పదార్థాలు తిరిగి చిన్న చిన్న పదార్థాలు మారబడతాయి. క్రొవ్వు పదార్థాలు లైపేజ్ ఎంజైమ్ ద్వారా అవి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మారుస్తారు. తిరిగి క్లోమరసంలో ఉన్నటువంటి ట్రిప్సిన్ అనేటువంటిది పెప్టోన్ పెప్టైడ్లుగా మారుస్తుంది. తిరిగి చిన్న ప్రేగులకు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎంజైములు ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసి రక్తంలో శోషించే విధంగా చేస్తాయి. జీర్ణకాని ఆహారము పెద్ద ప్రేగు ద్వారా మలంగా మారి చివరి స్థాయి నుండి ఈ యొక్క పురీషనాళము మరియు వాయువు ద్వారా విసర్జన పడుతుంది. దిస్ ఇస్ ద సమ్మేషన్ ఆఫ్ టోటల్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ చూసినట్లయితే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక చిన్న శ్లోకంతో ముగిస్తున్నాను సార్. ఇది కూడా మనకు డైజెస్ట్ సిస్టమ్కి సంబంధించింది, భగవద్గీతలో అది. అదేంటంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహార విహారస్య, యుక్తం అంటే తెలివిగా ఆహారాన్ని విహారాన్ని మనం తీసుకున్నట్లయితే తెలివితేటలతో మనకు నిర్దేశించబడినటువంటి కర్మలు, అంటే ఇక్కడ కర్మ అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు తీసుకున్నట్టు నిత్యము వ్యాయామం చేసినట్లయితే యుక్త స్వప్నావబోధస్య అంటే స్వప్నం అనేది ఎప్పుడు వస్తుందంటే నిద్ర వస్తుంది, నిద్రలోనే వస్తాయి. సో సరైనటువంటి నిద్ర విశ్రాంతి ఉన్నట్లయితే యోగో భవతి దుఃఖః అంటే అటువంటి వానికి ఎటువంటి దుఃఖాలు ఉండవు. అంటే సరైన ఆహారము, సరైన కర్మలు చేయడం అంటే వ్యాయామం చేయడం, సరైనటువంటి విశ్రాంతి నిద్రను తీసుకున్నట్లయితే అటువంటి వాడికి ఎటువంటి అనారోగ్యము ఉండదు, ఎటువంటి దుఃఖాలు ఉండవు అని ఇక్కడ యోగుల గురించి కృష్ణుడు చెప్పారు. నేను దాన్ని వ్యాయామ విద్యకు అన్వయించుకుంటున్నాను. మనము బీయింగ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషనిస్ట్, యూ షుడ్ టేక్ ఎ రైట్ ఫుడ్ and you should perform right activities to have the right digestion and you should have the proper rest. ఈ ప్రాపర్ రెస్ట్ ఉన్నప్పుడే that can be assimilated in the body very positively, then you will be more healthy. సో ఫైనల్ గా ఇంటికి విద్యార్థులు అనే మెసేజ్ తీసుకెళ్ళుకుంటే వాక్ ఎ మైల్ ఆఫ్టర్ ఎ మీల్ బై గాంధీజీ. గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు ఆహారం తర్వాత ఒక మైల్ నడవండి అనేసి. సో వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. బ్రిస్క్ వాక్ అనేది చాలా గొప్ప ఎక్సర్సైజ్. అదేవిధంగా ఇక్కడ చివరిగా ఏంటంటే ఈవెన్ మనం హెడ్ స్టాండ్ శీర్షాసనం వేసినా కూడా ఆహారం కిందకి రాదు. కారణం ఏంటంటే ఈ యొక్క జీర్ణం అనేది కండరాల ద్వారా జరుగుతుంది, అనియంత్రిత కండరాల ద్వారా జరుగుతూ ఉంటుంది.
సో గ్రావిటీ ఫోర్స్ అనేది దీని మీద పని చేయదు. సో నువ్వు శీర్షాసనం వేస్తే అన్నం నోట్ల నుంచి వచ్చేస్తుందని ఫీలింగ్ అవసరం లేదు. సో ఇట్ ఈస్ యాంటీ గ్రావిటీ ఎక్సర్సైజ్. మనకు కండరాలు పనిచేస్తుంటాయి కాబట్టి శీర్షాసనం వల్ల కూడా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆహారం ఎక్కువగా తీసుకున్న ఇమ్మీడియట్ గా ఎక్సర్సైజ్ చేయొద్దండి, ఏ ఆసనాలు వేయద్దండి ఎక్సెప్ట్ వజ్రాసనం. దట్ మేక్స్ యూ మోర్ కంఫర్ట్. ఇంతటితో నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు, కోఆర్డినేటర్స్ కు, విని భరించినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓ టు